ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక ప్రణామాలు. ఈరోజు ఏఎస్బి చెన్నై గ్రూప్ లో మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వారు మనకు ఆప్తులు, ఆత్మీయులు, హితులు, సన్నిహితులు అయినటువంటి శ్రీ ఎం రాఘవేంద్రరావు గారు, విజయవాడ వాస్తవ్యులు. వీరిని గురించి మనం చాలా సార్లు పరిచయం చేసుకున్నాం. ఇవాళ మనం సూక్ష్మంగా పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీరు సత్సాయి ఆర్గనైజేషన్స్ అనేటువంటి సాగరంలో ఒక మనకు దొరికినటువంటి అమూల్యమైనటువంటి ముత్యపు చిప్ప, ఆ ముత్యపు చిప్పలో ఒక ఆణిముత్యం లాంటి వారు. అంటే సాగర గర్భ సుప్తి ముక్తా ఫలం అంటాం మేము. అలాంటి ఒక ఆణిముత్యం లాంటి వారు రాఘవేంద్రరావు గారు. వీరి యొక్క కుటుంబం మొత్తం కూడా సాయి పదంలో, సాయి పదాన్ని పట్టుకున్నది, సాయి పదంలో పయనిస్తోంది. ఆ విధంగా టోటల్లీ డెడికేటెడ్ ఫ్యామిలీ. వీరు బాలవికా స్టూడెంట్, 3 గ్రూపులను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి స్టూడెంట్. ఆ విధంగా స్టూడెంట్ అనగానే సత్యసాయి పదంలో ఒక ప్రత్యేకమైనటువంటి అర్హతానికి దానికి దొరికింది ఆయనకి. అలాగే బాల వికాస్ గురువుగా కూడా పనిచేశారు. ఈ 2 హోదాలు సత్యసాయి ఆర్గనైజేషన్స్ లో 50 మార్కులు తీసుకొచ్చి పెట్టగలిగినటువంటి 2 వింగులు ఇవి. అలాంటి కాకుండా బాల వికాస్ సింగర్, చక్క పాడతారు. అలాగే సేవాదళగా కూడా పనిచేశారు. అలాగే సేవాదళ కోఆర్డినేటర్ గా కూడా ఎందరినో సమన్వయం చేసి స్వామి యొక్క ప్రశాంతి సర్వీసుల్లో వీరు అమూల్యమైనటువంటి అత్యంతమైనటువంటి సర్వీసులు చేశారు. అలాగే నల్గొండ యూత్ కోఆర్డినేటర్ గా మరి ఆ యువతను మొత్తాన్ని ఏకత్రాటి మీద నడిపి స్వామి నచ్చేలా మెచ్చేలా చక్కని కార్యక్రమాలు చేపట్టినటువంటి చక్క సమన్వయకర్త అయిన, అలాగే స్వామి యొక్క దివ్య అనుగ్రహ విశేషంతో స్వామి సత్యసాయి వనంలో పెరిగినటువంటి, అంటే పెనవేసుకుపోయినటువంటి 2 వృక్షాలు ఉన్నాయండి మన గుళ్ళో ఉంటాయి. మీకు గుర్తు చూసారిలో కొమ్మారెడ్డి భాస్కర్రావు గారు, వసుమతి గారు అనేటువంటి ఒక వేప చెట్టు, రావి చెట్టు 2 కలిపి పెరుగుతుంటాయి దేవాలయాల్లో. అలాంటి వృక్షాలు లాంటి వాళ్ళు కొమ్మారెడ్డి భాస్కర్రావు గారు, వసుమతి గారు. అంటే అంత అన్యోన్య ప్రేమ, అవినాభావ సాహచర్యము, ఆదర్శ దాంపత్యానికి ప్రత్యేకంగా పెనవేసుకుపోయినటువంటి ఆ మహావృక్షానికి ఒక లతలాగా అల్లుకున్నటువంటి వాడు మన రాఘవేంద్రరావు గారు. అంటే ఆ వృక్షాన్ని బాగా పెనవేసుకున్నటువంటి కల్ప లతికైన. ఆ విధంగా పెనవేసుకొని ఆ సాయి పదంలో వారు గ్రహించినటువంటి సారాన్ని మొత్తాన్ని ఆ తీగ రూపేణ మరి ఆస్వాదించినటువంటి ఒక కల్ప లతిక మన భాస్కర్రావు గారు, మన రాఘవేంద్రరావు. అలాగే వారు మరి వారి యొక్క అనుగ్రహంతో బాల వికాస్ స్టూడెంట్ గా, బాల వికాస్ గురువుగా, సేవాదళుగా, ఆధ్యాత్మిక వక్తగా కూడా ఎదిగి ఆ సత్యసాయి వింగులో ఉన్నటువంటి 4 పిల్లర్స్ ని అధిగమించి ఈనాడు చక్కగా ప్రయాణం చేస్తున్నటువంటి రాఘవేంద్రరావు గారు ఇవాళ ఎంచుకున్నటువంటి విషయం ఏంటంటే సర్వధర్మ ప్రియ సాయి అనేటువంటి అంశాన్ని ఎన్నుకున్నారు. మరి హౌ స్వామి రెస్పాండెడ్ టు ది ప్రేయర్స్ ఆఫ్ పీపుల్ బిలాంగింగ్ టు ది డిఫరెంట్ రిలిజన్స్ అనేటువంటి విషయం మీద వాళ్ళ చక్కని ఉపన్యాసం ఇచ్చి మనల్ని అందరినీ మరి ముక్తులు చేయడానికి వారు సన్నద్ధమవుతున్నారు. అలాంటి మన ఆత్మీయ అతిథిని మన ఎమ్మెల్యే గారి దంపతుల తరఫున, మన ఆత్మీయ సోదర సోదరిమణుల తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ స్వాగతం, సుస్వాగతం. వారు ఈ ఉపన్యాసాన్ని 12 గంటల వరకు కొనసాగించవచ్చు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య చరణార విందములకు అనంత కోటి ప్రణామాలు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రూప్ సభ్యులకు, ఆత్మీయులందరికీ కూడా నమస్కారాలు, సాయిరామ్ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా స్వామి అవతారంలో గొప్పనైనటువంటిది ఏంటి అంటే అసలు అవతారం మన కోసం దిగి రావటమే ఒక మహిమ, అత్యంత పెద్ద మహిమ. స్వామిని అడిగినప్పుడు స్వామి చెప్పిన విషయాలు అంటే మనకు అర్థం కావటం కోసం ఒక పిహెచ్డి చేసినటువంటి ఒక వ్యక్తిని 1వ క్లాస్లో వాళ్ళతో కూర్చోబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అవతారానికి మనకి ఉన్నటువంటి తేడా. అంటే మనం ఆ క్లాస్లో 1వ తరగతిలో ఉన్నటువంటి పిల్లలం అవుతే ఆ పిహెచ్డి చదివిన వ్యక్తిని కూడా 1వ తరగతిలో జాయిన్ చేస్తే ఈ 1వ తరగతిలో ఉన్న మనం ఎలా చూస్తాం స్వామిని అంటే మనలాగానే చూస్తాం, కానీ ఆయన స్థాయి అది కాదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన కోసము తన యొక్క స్థాయిని తగ్గించుకొని మనందరి మీద ఉన్నటువంటి
ప్రేమ చేత మనందరిని ఉద్ధరించాలి అనేటువంటి ఆ అన్‌కండీషనల్ లవ్, తిరుగులేని ప్రేమ చేత మన మధ్యలోకొచ్చి, తాను ఇంత తక్కువ స్థాయి వాళ్ళతో ఉన్నానని కూడా కాకుండా, మనందరితో మనవాడిగా ఉంటూ, మనల్ని ఏమన్నారు స్వామి, "మీరు నా వాళ్ళు, నేను మీ వాడను." ఇది అత్యంత పెద్ద మహిమ. ఎందుకనంటే, ఆ స్థాయి నుంచి మన స్థాయికి వచ్చి, మనందరిని ఎక్కడికి? తన స్థాయికి చేర్చటం. అది అవతార లక్ష్యం. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళేందుకు దిగివచ్చినటువంటి అవతారం. అటువంటి అవతారంలో మనందరం గూడా భాగస్వాములై, ఆయన సమకాలీకులుగా ఉంటూ, ఆయన అనుభవించినటువంటి ధన్య జీవితాన్ని గడుపుతూ, సత్యంగా స్వామి అవతార లక్ష్యం నెరవేరిందంటే ఖచ్చితంగా నెరవేరింది. మనకు తెలియకుండానే మనం చాలా, చాలా, చాలా ఇతరులతో పోలిస్తే చాలా ఎత్తుకి తీసుకొని రాబడ్డామంటల్లో ఎటువంటి సందేహం లేదు. అయితే రెండవ ముఖ్యమైనటువంటిది, అంటే ఒక అవతారం వస్తే ఏంటి అంటే విశ్వ కళ్యాణం కోసం వస్తుంది అవతారం. ఏదో ఒకరిద్దరి కోసం వచ్చేది కాదు అవతారం అనేది. ఈ విశ్వ కళ్యాణాన్ని ఎలా స్వామి నెరవేర్చారు అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అందరి మనుషుల యొక్క అందరి మనుషుల మధ్య భేదము అంటూ ఉంటే, రకరకాల బ్యారియర్స్ ఉంటాయి, అడ్డంకులుంటాయి. ఈ అడ్డంకులన్నీ గూడా మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. టెక్నాలజీ పరంగా ఇప్పుడు ఒకప్పుడులాగా కాదు. ఇప్పుడు అందరం గూడా అన్ని దేశాలకి మనందరం వెళ్తున్నాం. ఇతర దేశస్తులు మన దగ్గరకొస్తున్నారు. ఆ దేశంలో టెక్నాలజీని మనం వాడుతున్నాం. మన విషయాల్ని క్షణాల్లో విశ్వం అంతా వ్యాప్తం జరుగుతుంది. అటువంటప్పుడు ఇక మనుషుల మధ్య ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భేదం ఏమిటి? ఏమొస్తుంది మనుషుల మధ్య? ముఖ్యంగా తేడా ఏమొస్తుంది? పరస్పరం ఆహ్, యుద్ధాలు, తర్వాత ఆవేశకావేశాలు, తర్వాత విడదీసేది ఏమొస్తుంది అంటే మతం. స్వామి అవతారంలో మరొక అద్భుతమైనటువంటి ఈ మహిమ సర్వ మతములను ఐక్యత చేయటం. హిందూ, ముస్లింలని ఐక్యత చేయటం కోసం షిరిడీ సాయి అవతారం వస్తే, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మతాలను ఏకం చేసేదిగా సత్యసాయి అవతారం మన మధ్య నడయాడి, మనల్ని ఆ మార్గంలో తీసుకెళ్ళి, ఇవాళ మనందరం గూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఏంటి ఆ లక్షణం అంటే, ప్రపంచంలో ఏ మతం గురించి ఎవరు చెప్పినా మనం ఆసక్తిగా వినగలం. పలానా మతంలో ఈ మంచి ఉంది అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపిచ్చి, మనం హ్యాపీగా, ఒక ఆనందంగా, విసుగు విరామం లేకుండా అలర్ట్‌నెస్‌ని ప్రదర్శించేది ఒక్క సత్యసాయి భక్తులే అనటంలో ఎటువంటి సందేహం లేదు. మనందరం గూడా విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి కట్టుబడి మన జీవితాలను గడుపుతున్నాం. ఇంతకంటే అద్భుతమైనది మన జీవితాల్లో పరివర్తన ఏం కావాలి? మనం క్రిస్టియన్స్‌ని గౌరవిస్తాం. ముస్లిమ్స్ ఖురాన్‌లో ఉన్నటువంటి మంచి విషయాల్ని వింటాము, ఆచరిస్తాము. ఇలా అన్ని మతాల సమత్వంలో చూసే విధంగా స్వామి మనందరిని గూడా అప్‌లిఫ్ట్‌మెంట్ చేశారంటలో సందేహం లేదు. మతములన్నీ చేరి మంచినే బోధించే, తెలిసి మెలగవలయు తెలివితోడ, మతులు మంచివైన మతమేది చెడ్డది, వినుము భారతీయ వీరసుతుడా అన్నారు స్వామి. మతములన్నీ మంచినే బోధిస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ మనకు పెట్టారు. అట్లాగే శృంగారములు వేరు బంగారం ఒక్కటే, వస్త్రభేదములు వేరు వస్తువు ఒకటే, పశుల వన్నెలు వేరు పాలు ఒక్కటే, జాతి నీతులు వేరు జన్మమొక్కటే, మతములన్నీ వేరు మార్గమొక్కటే, జీవజాతులు వేరు జీవుండు ఒక్కడే అన్న అద్భుతమైనటువంటి సందేశం సత్యసాయి సందేశం. అట్లాగే మీరందరూ మోక్షము, ఏదో జీవిత లక్ష్యము ఏంటి? ఏం చేస్తే మనం ఉన్నత స్థాయికి వెళ్తామని అనుకుంటున్నారు గదా! అని స్వామి చక్కటి పద్యంలో ఒక మాట అన్నారు. సర్వులయందున్న ఆత్మ, నీ యందున్న ఆత్మ ఒకటే అని గుర్తెరగటమే నీ లక్ష్యము, ఆధ్యాత్మిక లక్ష్యము అని జెప్పి స్వామి. ఇట్లాగా ప్రపంచంలో ఉన్న అన్ని మతస్థుల్ని ఏకం చేసి, మనందరిని గూడా సోదర భావంతో స్వామి ఒక ఉపన్యాసంలో ఎంతో గొప్పగా చెప్పారు. ఇరాన్, ఇరాక్ వాళ్ళు బద్ధ శత్రువుల్లాగా ఉంటారు. కానీ ప్రశాంతి నిలయం వస్తే అన్నదమ్ముల్లాగా కలిసుంటారు. ఇండియా, పాకిస్తాన్ వాళ్ళం అట్లాగే ఉంటాం. కానీ ప్రశాంతి నిలయంలో చేరితే ఆ భావాలు మనకుండవు. అమెరికా, చైనా వాళ్ళు ఇలాగా వైరి తత్వంగా ఉన్నటువంటి అన్ని దేశాల
ప్రజలు ప్రశాంతి నిలయం చేరగానే అందరం గూడా అన్నదమ్ముల వలె, సోదరుల వలె మనకు తల్లి, తండ్రి, గురువు, స్వామి అనే భావనతోటి మెలగటం అద్భుతమైనటువంటి అవతారంలో ఇదొక అద్భుతమైనటువంటి లీల. అజరామరమైనటువంటి లీల. ఇదొక చాలా గొప్ప పని ఇది. అయితే ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్‌లో ఇతర మతస్థులు మనం అంటా ఉంటాం కదా! నిజంగా స్వామి వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు అల్లా అనో, జీసస్ అనో వాళ్ళ ప్రార్థన వాళ్ళు జేస్తారు. ఆ ప్రార్థనలకు స్వామి రెస్పాండ్ అవుతారా? మరి స్వామి అంటే అదే గదా! ఆయన ఆచరించి చెప్పటమే సత్యసాయి యొక్క గొప్ప ఆహ్, లక్షణం. మరి రెస్పాండ్ అవుతారా? అంటే చాలా కోకొల్లలు కొన్ని కోట్ల ఉదాహరణలు మనకున్నాయి. నిజానికి ఈ టాపిక్ మనం తెలుసుకోవటము, చదవటము, చెప్పుకోవటం మొదలుపెడితే కొన్ని రోజుల పాటు జరుగుతానే ఉండొచ్చు. అన్నీ ఉన్నాయి స్వామి అవతారోద్యమంలో ఉన్నవి. అయితే నాకు నచ్చినవి కొన్ని సెలెక్టెడ్ మాత్రమే ఇక్కడ ప్రస్తావించడానికి మీ అందరి అనుమతి కోరుతూ, ఈ నేను తెలుసుకొని ఆశ్చర్యపడినటువంటి వివిధ పుస్తకాల ద్వారా స్వామి స్టూడెంట్స్ యూట్యూబ్‌లో ఇచ్చినటువంటి అంశాల ద్వారా ఇలా కొన్ని నేను సేకరించుకున్నవి మీ అందరితో ముచ్చటించుకొని స్వామి యొక్క ఈ 1 అవర్ పాటు స్వామి యొక్క ఆహ్, తత్వాన్ని మనం తెలుసుకొని, స్వామి యొక్క ప్రెజెన్స్‌ని మనందరం ఫీల్ అయ్యి, ఆ అనుభూతికి స్వామి మనందరికి ఇవ్వాలని, మాట్లాడేది స్వామే, వినేది స్వామే అనేటువంటి భావనతో నా దగ్గర ఉన్నటువంటి విషయాలను మీతో పంచుకుంటాను. స్వామి మనందరికి తెలుసు రాముడిగా కనిపించారు, కృష్ణుడిగా కనిపించారు, ఆంజనేయుడిగా కనిపించారు. ఆయన చెయ్యందేముంది? దశావతారాలు ఆయనే. దశావతారాలే ఎంతమందికి చూపించారో. ఇలాగా అద్భుతమైనటువంటిది. నాకు బాగా ఆహ్, పితృ సమానులైన కొమ్మారెడ్డి భాస్కరరావు గారు స్వామిని ఎప్పుడు అడిగేవారట. అది ఎవరికీ తెలీదు. స్వామి మీ నిజ రూపం. ఇవన్నీ గూడా రాముడు, కృష్ణుడు ఒక ఫార్మ్ ఉన్నవి. ఇవి కాకుండా నిజమైనటువంటి భగవత్తత్వం. దానికి రూపం ఏముంటుంది? ఎలా ఉంటుంది? అని ఎప్పుడు తన మనసులోనే ఎవ్వరికీ తెలీదు. ఒకసారి దసరా ఆహ్, యజ్ఞాలయిపోయాక పూర్ణాహుతి జరిగాక మనందరికి తెలుసు గదా! స్వామి ఆ జలాన్ని యజ్ఞ జలాన్ని అందరి మీద తామే స్వయంగా జల్లుతుంటారు. చివరలకు వచ్చి. అలా జల్లేప్పుడు భాస్కర్‌రావు గారిని గూడా నా వెనక రా అన్నారట. ఆహ్, అక్షింతలు అవన్నీ పట్టుకొని ఈయన వెనకాల వస్తుంటే స్టూడెంట్స్ దానిలో ఆ యజ్ఞజలం పట్టుకుంటే స్వామి ఆ కుంచెతోటి అందరి మీద సంప్రోక్షణ చేస్తున్నటువంటి సందర్భంలో హఠాత్తుగా భాస్కర్‌రావు గారికి స్వామి ప్రేయస్‌లో ఒక జ్యోతి దివ్యమైనటువంటి వెలుగు. దాన్ని జ్యోతి అని గూడా అనలేము. ఒక వెలుగు. ఆ వెలుగు చాలా తీవ్రంగా చిన్నగా మొదలైన వెలుగు విశ్వవ్యాప్తం అవుతూ చాలా తీవ్ర స్థాయికొచ్చాక ఈయన ఆ సంఘటనను జూసి చేతిలో ఉన్నవన్నీ స్పృహ తప్పి కింద పడిపోతే మళ్ళీ ఈ అందరూ లేపి తెచ్చి మళ్ళీ డయాస్ మీద స్వామి దగ్గర కూర్చోబెడితే స్వామి వచ్చి తట్టి విభూది సృష్టించి ఇచ్చి అప్పుడు స్వామి ఇది ఆయనకి స్వామికి తప్ప ఎవరికీ తెలీదు. తాను చెప్పేంత వరకు అందరికి. అడిగావు గదా! ఎప్పుడు అడుగుతుండేవాడివి గదా! నిజ రూపము, దివ్యత్వ రూపం ఎలా ఉంటుందని. అది చూపించాను తట్టుకోలేకపోయావు అన్నారు. అటువంటి స్వామి ఇందాక నేనన్నట్టుగా ఒక పీహెచ్‌డీ వాడు ఒకటో తరగతిలోకొస్తే అలా మన మధ్యకొచ్చినటువంటి గొప్పనైనటువంటి అవతారం అది. ఇందులో ఇవి స్వామి నేరుగా కనపడటం, రాముడిగా, కృష్ణుడిగా ఒక వంతవుతే ఇక పరోక్షంగా స్వామి చేసినటువంటి కొన్ని విషయాలు నాకు చాలా ఆశ్చర్యాన్నిపించాయి. మన స్వామి భక్తుడు విదేశీయుడు ఆయన పేరు రూఫ్ అనాలి. రూఫ్ అంటే పైకప్పు అది కాదు. వాళ్ళ పేరది. ఆ రూఫ్ అనే ఆయన అనుభవం. ఆయన స్వామి భక్తుడు. స్వామి భక్తులు అంటే ఇక మనకు తెలిసిందే గదా! అన్నిటి మీద మనకి చక్కటి ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో చాలా ఆధ్యాత్మిక అద్భుతాలున్నాయని తెలిసి వాటి గురించి తెలుసుకొని, ఈ వేదము, మన ఆర్గనైజేషన్ మనం చూస్తున్న వేదము, ఈ గాయత్రి మంత్రము, మనం చదివేటువంటి వివిధ బాల వికాస్‌లో నేర్పేటువంటి ప్రార్థనలు, వీటి ప్రాశస్త్యము ఇవన్నీ తెలుసుకొని ఆయనకొక కోరిక కలిగింది. ఏంటంటే, భారతదేశంలో కాశీ మొదలుకొని ఈ ఉన్న అద్భుతాలన్నిటిని సందర్శించాలని. తాను చక్కగా దానికోసం కొన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి, ఆర్థికంగా అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి, ఆ రూఫ్ మహాశయుడు భారతదేశం వచ్చి
ఈ పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ ఎక్కడి దాకా ఆయన ప్రయాణము కాశీ, మధుర ఇవన్నీ చూస్తూ చార్ధామ్ వీలైనన్ని బద్రీనాథ్, కేదార్నాథ్ అక్కడి నుంచి అమర్నాథ్ వరకు ఆయన యాత్ర. ఇలా రోజులు, నెలలు పడుతుంది కదా ఇవన్నీ చూడటానికి. పైగా విదేశీయుడు, ఇక్కడ వాతావరణం ఎంత కష్టం అంటే ఆ ఆధ్యాత్మిక పయనంలో వాళ్ళు ఎంత కష్టాన్నైనా భరించడానికి ఉంటారనటానికి ఇదొక ఉదాహరణగా అనుకోవచ్చు. ఆయన అట్లా వచ్చి చివరికి ఆ అమర్నాథ్ యాత్ర దాకా ఆ అమర్నాథ్ యాత్ర కూడా పూర్తి చేశారు. ఆ అమర్నాథ్ గుహ దగ్గరకు వెళ్తే ఏంటంటే ప్రత్యక్షంగా పార్వతీ పరమేశ్వరులు అక్కడ నివసించారు అనేది అందరం నమ్మేటువంటిది. అక్కడ ఈయన అమర్నాథ్ గుహ, శివలింగం అది చూసి ఆశ్చర్యం పోయి ఆనందంతో ఉన్న సమయంలో అక్కడి నుంచి ఒక 2 తెల్లని పక్షులు, చాలా తెలుపు రంగులో మిరుమిట్లు గొలిపేటువంటి స్వచ్ఛమైన తెల్లని పక్షులు, ఒక 2 వాటిని శివపార్వతులుగా భావిస్తారు. అది కనపడటమే అదృష్టం అనుకుంటారట ఆ అమర్నాథ్ యాత్రలో. ఆ 2 పక్షులు ఆ గుహలోంచి ఎ పైకి ఎగిరాయి. ఈయన ఆ గుహలో దర్శనం చేసుకుంటూ. అందులో ఒక పక్షి ఈయన పైకి ఒక చిన్న వస్తువుని కిందకి జారవిడిచింది. జారవిడిచేటప్పటికి చేతిలో చూస్తే ఒక ఒక ఐటెమ్ పడింది. ఇది చూసి ఇది ఏంటి అని ఆయన చూస్తుండగా ఆశ్చర్యకరంగా ఆ పక్షుల్లో ఒక పక్షి ఇది రామ్‌దాస్‌కు ఇవ్వు అని ఆయనకి అర్థమయ్యేలాగా చెప్పిందట. తనకు అర్థమైన భాషలో ఇది రామ్‌దాస్‌కు ఇవ్వు. రామ్‌దాస్ అనే వ్యక్తికి ఇవ్వు అని చెప్పింది. ఆశ్చర్యపోయాడు. మాట్లాడేది పక్షులు. పక్షుల నుంచి ఇదేంటి? పైగా తనకు తప్ప ఎవరికీ ఈ మాటలు వినపడలేదు. చుట్టూ చూశాడు. మిగతా అంతా మామూలుగా ఉన్నారు. తనకు మాత్రం వినిపించినటువంటి వాణి తీసుకున్నాడు. ఓకే అనుకుని దాన్ని పట్టుకొని చక్కగా ఒక చిన్న సంచిలో కట్టుకొని, ఒక చిన్న బ్యాగ్‌లాగా దాన్ని పట్టుకొని తన యాత్ర, తన దర్శనం ఇవన్నీ చేసుకొని కిందకి వచ్చాడు. ఆ యాత్రలో ఇక ఒక చోట మజిలీ చేస్తారు గదా! అక్కడ చేసి రాత్రి చక్కగా అదంతా ఒకసారి ఊహించుకుంటున్నాడు. అంత అద్భుతం, ఇంతమంది చాలా దుర్లభము, అదృష్టము, జన్మ రాహిత్యం అనేటువంటి దర్శనాన్ని నేను పొందానని. అంతలో మళ్ళీ ఈ సంఘటన తీవ్రంగా గుర్తొచ్చి, అసలు ఈ వస్తువేంటి? రామ్‌దాస్ ఏంటి? నాకెందుకిచ్చారు? ఈ రామ్‌దాస్ ఎవరు? నేనెలా ఇవ్వాలి? ఆయనకిగ స్వామి వెంటనే స్వామిని ప్రార్థించి, స్వామి అసలు ఇదేంటి? ఏం జరిగింది? ఇది కలా? నిజమా? ఏంటి? నాకు మీరిచ్చిన ఆజ్ఞ ఏంటి? అని చాలా ప్రార్థన చేస్తే, ఒక 2, 3 రోజులు ఇదే ధ్యాస. ఇదేంటో వచ్చింది. రామ్‌దాస్ అన్నారు. నేనెలా ఇవ్వాలి? స్వామిని ప్రార్థన చేస్తున్నానన్నాడు. ఇలా ఇంతకీ అతని చేతిలో వచ్చిందేంటంటే ఒక బ్రౌన్ కలర్ ఒక లింగం. 2 అంగుళాలు ఉన్నటువంటి లింగం. ఆ లింగాన్ని రామ్‌దాస్‌కివ్వు అని స్వామి ఆజ్ఞ. ఆయన చూసి మరి ఎట్లా నేనివ్వాలసల? ఆ వ్యక్తి ఎవరు? నాకు పేరు మాత్రమే తెలుసు. నేనా విదేశీయుడిని. ఇది ఎట్లాగా? ఇదే 2, 3 రోజులు స్వామిని ప్రార్థన చేస్తుండగా, మూడవ రోజున అతని కలలో స్వామి కనిపించి, ఒక వ్యక్తిని చూపిచ్చి, ఇగో ఇతనే రామ్‌దాస్ అని చెప్పాడు. ఓకే. బావుందనుకున్నాడు. ఇప్పుడు ఇతను ఎక్కడ దొరుకుతాడో చెప్పలేదు. ఏమీ తెలీదు. సో, వ్యక్తినైతే చూశాడు. తిరిగి తాను ఇక అక్కడి నుంచి అమర్నాథ్ నుంచి వెనక్కి మళ్ళీ ఢిల్లీ వచ్చి, తన పర్యటన ముగించుకొని తన దేశం వెళ్ళిపోవాలి. ఇంతలో ఈ రోజుల్లో దొరుకుతాడా? దొరక్కపోతే పరిస్థితేంటి? ఎన్ని సందేహాలు, సంశయాల మధ్యలో స్వామి నామాన్ని, స్వామి చెప్పారు గాబట్టి జరుగుతుందనే నమ్మకాన్ని ఇదంతా ఉంచుకొని, పోనీ ఇతక్కడ దొరుకుతాడా? లేదా మా దేశంలోనే ఉన్నాడా? మా ఊళ్ళోనే ఉన్నాడా? ఇలా చాలా చాలా వస్తాయి గదా! సో, అవన్నీ అనుకుంటూ సరే యాత్ర కంటిన్యూ చేస్తున్నాం. ఇగ ఆయన అక్కడి నుంచి వెనక్కొచ్చి మళ్ళీ ప్రయాగ ఇవన్నీ చూస్తుంటే ఒక దగ్గర బజార్‌లో ఒక వ్యక్తిని చూసి ఈయన గుర్తుపట్టి అతనే రామ్‌దాస్ అని ఆయన దగ్గరికెళ్ళి పట్టుకొని ఆపి, "నువ్వు పక్కకు రా నీతో నేను మాట్లాడాలి." "నువ్వెవరు? నేనెవరు? నాతో నువ్వు మాట్లాడటం ఏంటి? ఏం గావాలి నీకంటే?" "లేదు లేదు. ఇదేదో 2 నిమిషాల్లో చెప్పేది గాదు. మీరొక్క నిమిషం ఇటు పక్కకు రండి" అని చెప్పి ఒక చెట్టు కింద కూర్చోబెట్టి జరిగిన విషయం అంతా చెప్తే, అతను గూడా స్వామి డివోటీ అని తెలిసింది. అంటే స్వామి తన వారికి ఏది అందించాలో అది అందించటానికి స్వామే సశరీరంగా ఉండాలా? స్వామి భౌతికంగా లేరు. స్వామి మనకి ఇస్తారా? స్వామి మన పట్ల ఉన్నారా? అంటే స్వామే నేరుగా ఉండాలా? ఆయన భువనైక ప్రభువు. ఈ విశ్వంలో ఉన్న ప్రతీదీ ఆయనదే.
ఆయన ఏదైనా చేయగలిగినటువంటి అద్భుత అవతారం. కాబట్టి చూడండి, ఆ వ్యక్తికి లింగం ఇవ్వటానికి స్వామి ఎంత కథ నడిపారు. దానివల్ల ఇతన్ని అమర్నాథ్ దాకా తీసుకొచ్చి, అమర్నాథ్‌లో ఇతనికి లింగం ఇచ్చి, ఇతనికిమ్మంటం. ఇదంతా కూడా ఎంత అద్భుతమైనటువంటి, ఆనందకరమైనటువంటి సన్నివేశాలు స్వామి. అతనికిచ్చాక ఆ లింగాన్ని చూసి అతను సంతోషించి కళ్ళకద్దుకొని, స్వామి నాకు ప్రసాదించారని జెప్పి ఆనందంతో ఈ విదేశీయుడు ఇద్దరు, అంటే ఒక కథ ద్వారా ఇద్దరిని తరింపజేసి, తన భక్తులకి ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో అందించి, వారిని ఇంట వెంట జంట కంట ఉండి కాపాడే ప్రభువు ఎంత అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రభువు. అట్లా ఇది ఆ లింగం యొక్క మహిమ. ఇవన్నీ కూడా నిజంగా వింటుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో, కానీ ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలు. ఏవో స్టోరీస్ కాదు. వీటన్నిటికీ విత్ ప్రూఫ్స్ అవకాశం ఉంటే నేను మన గ్రూప్‌లో ఈ లింగం ఫోటోలు ఇవి కూడా పోస్ట్ చేస్తాను. అట్లా అంత అథెంటిక్‌గా మనకి స్వామి ఇవన్నీ చేసి మనందరినీ ఆనందపరిచేటువంటి ప్రభువు, మహాప్రభువు. ఎంత గొప్ప లీలా నాటక సూత్రధారి స్వామి. అట్లాగే ఇది హిందూ మతానికి, హిందువువి చాలా ఉన్నాయి. నేను అందుకనే ఎక్కువగా హిందూ మతానికి సంబంధించిన వాటిని ప్రస్తావించదలుచుకోలేదు. ఇక రెండో విషయానికొస్తే ఎంతోమంది ముస్లిం దేశాల వారు స్వామి దగ్గరకొచ్చారు. మనందరం చూసాం. వాళ్ళని చూస్తే మనం సిగ్గుపడాలనిపించేది. చిన్న చిన్న పిల్లలు, ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చిన పిల్లల్ని ఆ వీడియో గాని మనం ప్రత్యక్షంగా స్వామి దగ్గర చూసుంటారు చాలామంది. ఇద్దరు చిన్న పిల్లలు వేదం చెప్తూ, అందులో ఒకతను వేదం సంస్కృతంలో చదువుతుంటే, ఇంకొక అబ్బాయి దాన్ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేషన్ మీనింగ్‌ని చెప్పేటువంటి సంఘటనలు చూసాము. ఎంతోమంది ముస్లింలు స్వామి దగ్గర రావటం, స్వామి వారందరినీ ముఖ్యంగా అదే కదా స్వామి చెప్పేది. నేనేదో మతాలను మార్చటానికి రాలేదు. ఒక హిందువు మంచి హిందువుగా, ఒక ముస్లిం మంచి ముస్లింగా, ఒక క్రిస్టియన్ మంచి క్రిస్టియన్‌గా మారటమే సాయి తత్వం, సాయి ఉద్దేశ్యం, సాయి అవతార లక్ష్యం అని. అట్లా ఈ ముస్లిం సంబంధించిన వాళ్ళలో మన తెలుగు వాళ్ళు ప్రొఫెసర్ బషీరుద్దీన్ గారని, ఆయన హైదరాబాద్‌కి చెందినటువంటి వారు. డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో ఆయన పెద్ద డైరెక్టర్‌గా పనిచేశారాయన. చాలా ఉన్నతమైన వ్యక్తి. ఆ నోట ఈ నోట స్వామి గురించి విని మొదటిసారి ధర్మక్షేత్రాల్లో స్వామిని దర్శించుకోవటానికి వెళ్ళారు. ఆ దర్శనంతోటే చాలా ఆనందం అనిపించింది. స్వామి ఇంటర్వ్యూ ముగ్గురు, నలుగురు ఇతర భారతీయ ప్రముఖులతో పాటు ఈయనకు గూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. స్వామి జస్ట్ ఒక 2, 3 మినిట్స్ వీళ్ళందరిని ఆశీర్వదించారు, మాట్లాడి ఇచ్చారు. ఈయనకి చాలా సంతోషమైంది. ముఖ్యంగా బంగారు అని పిలిచినటువంటి ఆ పిలుపులో ఆత్మీయత, 1000 తల్లుల ప్రేమ గదా ఒక్క పలుకులోనే చూపిస్తారు స్వామి. ఇంటికెళ్ళి చెప్పి, కుటుంబంలో భార్య పిల్లలకి జెప్పి, స్వామి యొక్క ఉన్నతి, స్వామి చేస్తున్నటువంటి సర్వీసెస్ అన్నీ చెప్పి, మళ్ళీ అతి కొద్ది కాలంలోనే స్వామి దగ్గరికి ఈయన బయలుదేరి రావటం జరిగింది. ఎట్లాగా? భార్యా పిల్లలతో సహా రావటం జరిగింది స్వామి దగ్గరికి. స్వామిని చూడాలి, మీరందరూ గూడా స్వామి ప్రేమను అనుభవించాలని మొత్తం కుటుంబ సహితంగా వచ్చారు. వచ్చాక ఈయన మరి పెద్ద హోదా మనిషి గదా! ఆయన భార్య మొదటిసారి వచ్చింది. వీళ్ళేమనుకున్నారు, రాగానే స్వామి మనకి వెంటనే పిలిచి మనల్ని ఇంటర్వ్యూ ఇస్తారనుకున్నారు. కానీ 5 డేస్ వాళ్ళని అట్లా ఉంచారు. ఈ 5 డేస్ కూడా వీళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ముఖ్యంగా వీళ్ళతో పాటు ఇంకా సంపన్న కుటుంబాల వాళ్ళు చాలామంది అక్కడ ఎదురు చూస్తున్నారు. కానీ స్వామి దృష్ట్యట ఆయన భార్య భర్తలిద్దరూ ముచ్చటించుకున్న విషయాలు. మనం ఇంతమంది సంపన్న కుటుంబాల వాళ్ళం, హోదా కలిగిన వాళ్ళం, రాజకీయ నాయకులు ఉంటే, స్వామి ఏం చేశారట, అక్కడెక్కడో గుజరాత్ నుంచి ఎక్కడి నుంచో పేద ఎస్సీ, ఎస్టీ కులానికి సంబంధించినటువంటి హరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి ఆడవాళ్ళందరూ పాపం పిల్గ్రిమేజ్‌కి వచ్చారు. విహారయాత్రగా, అదే తీర్థయాత్రగా వచ్చారు. వాళ్ళు ఆ రోజు పొద్దున్నే దిగి వచ్చి కూర్చుంటే ఆ రోజే ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. అప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఈయన భగవంతుడిని ఎందుకంటారంటే, ఈయన మొదటి ప్రయారిటీ దీనులు, అంతేగాని సంపన్నులు గాదు. స్వామి చూపు ఎప్పుడు గూడా ఈ దీనులు, తన అవసరం ఉన్న వాళ్ళ మీదే ఉంటుందని. ఇలాగా ఎన్నో విషయాలు ఈ 5 రోజుల్లో వాళ్ళు
గ్రహించి ఆనందించగా 5వ రోజు వాళ్ళని పిలిచి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి తన భార్యతోటి చాలా విషయాలు ఆవిడ జీవితంలో పడ్డ కష్టాలు ఇవన్నీ స్వామి మాట్లాడి ఎంతో ప్రభావితం చేశారు. అక్కడికక్కడ ఆయన భార్య తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, నేను మాంసాహారం మానేస్తానని స్వామి దగ్గర ఆమె మాటిచ్చిందట. ముస్లింలు మాంసాహారం మానటం అనేది ఎంత కష్టమైన విషయం మనందరికీ తెలుసు. ఆవిడ స్వామి మాటలు విని. అట్లాగే అక్కడ పనిచేస్తున్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఈ సేవలు చాలా చాలా డౌన్ టు ఎర్త్ సర్వీసెస్ తమ హోదాని, తమ పలుకుబడిని పక్కన బెట్టి, వైట్ డ్రెస్ వేసుకొని సాధారణ జీవితాన్ని గడపటం ఆమెకు చాలా బాగా నచ్చిందట. ఇలా ఆవిడ ఎన్నో స్వామి పట్ల ప్రభావితమై, ఆమె చాలా స్వామికి ఆహ్, కృతజ్ఞతలు తెలుపుకొని స్వామి ప్రెజెన్స్‌ని బాగా ఆనందించినట్టున్నాడట. అట్లాగే ఇక ఇలా వీళ్ళు పుట్టపర్తి స్వామి దర్శనం చేసుకున్నాక వీళ్ళింట్లో ఇక వీళ్ళు స్వామి సాహిత్యం చదవటం, స్వామి భజన సమితులకు వెళ్ళటం, భజన్స్‌లో పాల్గొనటం ఇవన్నీ ఉంటాయి గదా! ఈ మరి ఇంట్లో వాళ్ళందరూ గూడా వీళ్ళు వేరే వైపు వెళ్తున్నారు అని అనుకునేవాళ్ళట. కానీ వీళ్ళు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళకి తెలీదు స్వామి గురించి కాబట్టి ఇలాగా వాళ్ళే తెలుసుకుంటారని స్వామి పద్ధతిలోనే వాళ్ళ జీవితాలను గడుపుతూ వచ్చారు. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో భోజనం చేసేటప్పుడు నలుగురు పిల్లలాయనకి. వాళ్ళు స్వామి గురించి చర్చించుకోవటం, పుట్టపర్తిలో వాళ్ళు చూసిన విషయాల గురించి మాట్లాడుకోవటం, ఇలాగా వాళ్ళ వాళ్ళ జీవితంలో స్వామి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఎవ్రీ డే వాళ్ళందరూ గూడా స్వామితో కనెక్ట్ అయ్యి గడుపుతున్నటువంటి రోజుల్లో, ఒకసారి మళ్ళీ స్వామి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది ప్రశాంతి నిలయంలో ఈ కుటుంబానికి. అప్పుడు ఆహ్, చూడండి స్వామి తనని నమ్ముకున్న వాళ్ళని ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారనేది వాళ్ళ అమ్మాయి ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ రాసింది. ఎగ్జామ్స్ రాశాక ఆ ఇంటర్వ్యూలో స్వామి అన్నారట, "నువ్వు ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ రాసావు గదా! బయాలజీ పేపర్ సరిగ్గా రాయలేదు" అన్నారట. ఆ విషయం ఆ అమ్మాయికి తప్ప ఈ తల్లిదండ్రులకి తెలీదు. వెంటనే ఈ తల్లిదండ్రులు ఇద్దరు గూడా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటుంటే ఈ అమ్మాయి అన్నట్టు, "అవును స్వామి నేను సక్రమంగా రాయలేదు. 45-55 మార్క్స్ వస్తాయనుకుంటున్నాను. ఆహ్, జస్ట్ పాస్ అవుతానంతే" అన్నది. కానీ స్వామి అన్నారట, "ఏమీ భయపడవద్దు. ఫస్ట్ క్లాస్ వస్తుంది" అన్నారట. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చాక చూస్తే 86 మార్క్స్ వచ్చాయి అదే బయాలజీలో. అంటే స్వామి మాట ఎంత పవర్‌ఫుల్ అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ఈయన నలుగురు పిల్లలు ఆ ఇంటర్వ్యూ హాల్‌లో ఉంటే, ముగ్గురికి వెండి లాకెట్లు స్వామి సృష్టించి ఇచ్చారు. ఆ పెద్దబ్బాయి, ఆ అబ్బాయికి మాత్రం స్వామి అసలు త్రూ ఔట్ ఇంటర్వ్యూ అసలు పట్టించుకోలేదట. వీళ్ళు 1, 2 సార్లు స్వామి మా పెద్దబ్బాయని చెప్పడానికి ప్రయత్నం చేసినా, స్వామి వేరే టాపిక్ మార్చేశారు. అసలు ఈ అబ్బాయి వైపు చూడలేదు. ఈ అబ్బాయికి విభూది ఇవ్వలేదు. తక్కిన ముగ్గురికి వెండి లాకెట్లు సృష్టించిచ్చారు. వాడు బాగా బాధపడిపోయి ఉంటే స్వామి అప్పుడన్నారట. ఏమన్నారంట, "నీ కంపెనీ మార్చుకున్నప్పుడే నీతో మాట్లాడతాను" అన్నారు. అంటే తనకి చెడు సావాసాలు చాలా ఉన్నాయి. అది గ్రహించిన స్వామి, "నీ కంపెనీ మార్చుకో. అప్పుడు నేను మాట్లాడతానన్న." ఆ ఒక్క మాట చాలా బాధపడి, తను పూర్తిగా మారిపోయి, మళ్ళీ స్వామి దగ్గరకొచ్చినప్పుడు స్వామి ఆదరించి, విభూతి ఇచ్చి, చాలా ప్రేమగా మాట్లాడి దగ్గరికి అంటే తనని నమ్ముకున్న వాళ్ళని ట్రాన్స్‌ఫార్మేషన్ చేసేయటమే స్వామి యొక్క అద్భుతమైనటువంటి చర్య. అందుకని ఈ బషీరుద్దీన్ గారు ఒక మాట ఎంత గొప్ప మాట ఆయన స్వామి ఆహ్, దగ్గర స్పీచ్ ఇస్తా చెప్పినటువంటి మాట. మహమ్మద్ ఇక్బాల్ అనే ఒక గొప్ప కవి రాసినటువంటి మాటలు ఆయన మళ్ళీ ప్రస్తావించారు. భగవంతుని ముందు సాష్టాంగ పడటాన్ని మనం కష్టంగా భావిస్తాము. కానీ ఆయన ముందు సాష్టాంగ పడటం మనకి అన్ని రకాలుగా విముక్తిని, అంటే ఈ ప్రపంచం ముందున మోకరిల్లటం నుంచి విముక్తినిస్తుంది అన్నారట. భగవంతుని ముందు సాష్టాంగ పడితే నువ్వు ప్రపంచం ముందు మోకరిల్లాల్సిన అవసరం నీకుండదు అనేటువంటిది మా కుటుంబం స్వామిని దర్శించుకున్నాక నేర్చుకున్నాము. అదే ప్రిన్సిపుల్‌లో మేము నడుస్తున్నామని ఒక ముస్లిం ఆహ్, డివోటీ చెప్పినటువంటి విషయం. అంటే చూసారా స్వామి తన వారు అదే గదా! ఆ రామచంద్రుడే ఆ రామచంద్రుడై తన వారిని
కనుగొనగ వచ్చి ఎక్కడ ఉన్నా మనందరినీ స్వామి అలా లాక్కొని తన ఫోల్డ్‌లోకి తెచ్చుకొని మనలో రావాల్సిన మార్పులు తెచ్చి ఇలా మనందరి జీవితాల్ని ఉద్ధరింపజేయటమే ఆయన యొక్క లక్ష్యంగా వచ్చినటువంటి అవతారం. అట్లాగే చాలామంది క్రిస్టియన్ భక్తులు మనకి అసలు వాళ్ళు మన దాంట్లో ఎంతమంది ఉన్నారో మనం చాలామంది చూసాం, విన్నాం. గోల్డ్ స్టెయిన్ గారు, తర్వాత విహిస్లావ్ గారు, కోవన్ మహాశయులు ఇలా చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళని మనం కోట్ల మంది ఉన్నారు క్రిస్టియన్ డివోటీస్. ఇందులో నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది ఎవరంటే బెల్జియం యువరాణి ఒకసారి స్వామి దగ్గరకు వచ్చింది. ఈవిడికి స్వామి గురించి తెలియదు. ఈమెకు ఒక స్నేహితురాలు ఉండేది. ఆ స్నేహితురాల్ని ఈవిడ ఒక రోజు చాలా సంవత్సరాల తర్వాత ఆ స్నేహితురాల్ని కలిసింది. బెల్జియం దేశంలోనే ఆ స్నేహితురాల్ని కొన్ని సంవత్సరాల తర్వాత కలిసింది. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు వాళ్ళు. వీళ్ళిద్దరి మాటల్లో ఆమె చెప్పింది, నాకు సర్వస్వం తల్లి, తండ్రి, గురువు, దైవం సత్యసాయి బాబా వారని. ఈవిడకి ఆశ్చర్యమైంది. ఆయన ఎవరంటే ఇలా భారతదేశంలో ప్రశాంతి నిలయంలో ఉన్నారు. సర్వమానవాళిని ఉద్ధరించేందుకు వచ్చినటువంటి అవతారం ఇలా చెప్తుంది. ఈవిడకి ఒక అనుమానం వచ్చింది. ఎలా ఉంటారో చూడాలి ఆయనని. ఆమె ఒక ఫోటో తీసి చూపించింది. చూపించేటప్పటికి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అంటే స్వామి ఆ ఫోటోని చూసి ఈవిడ చాలా ఆశ్చర్యపడింది. ఎందుకనంటే ఈ వ్యక్తిని తాను ఆల్రెడీ తన కలల్లో 1, 2 సార్లు చూసింది. ఏం చెప్తున్నారు ఈ వ్యక్తి తన కల్లోకొచ్చి అంటే ప్రశాంతి నిలయం రమ్మనమని చెప్తున్నారు. కమ్ టు పుట్టపర్తి అని అంటున్నారు. కనిపించిన ప్రతిసారి కలలో ఇదే సందేశం ఇస్తున్నారు. ఈవిడకి చాలా ఆశ్చర్యం అనిపించింది. తన స్నేహితురాలతో చెప్పుకుంది, ఇలా నేను స్వామిని కల్లో చూశాను. నన్ను ఇలా ప్రశాంతి నిలయం రమ్మంటున్నారని. ఇంకేం మరి చాలా గొప్ప విషయం అది. స్వయంగా స్వామి నిన్ను ఆహ్వానించడం చాలా గొప్ప విషయం అని చెప్పి అనుకుని వీళ్ళు ఒక రోజున వెళ్ళటానికి నిర్ణయించుకొని దానికి కావాల్సినన్ని సమకూర్చుకొని కొద్ది రోజుల్లో ఈ స్నేహితురాలు ఈవిడ బెల్జియం యువరాణి ఆవిడ వచ్చారు. ప్రశాంతి నిలయం వచ్చింది. ఎంత గొప్ప విషయం అంటే ఆ వచ్చిన ఆవిడ ఎలా వచ్చింది? ఒక సాధారణమైన వ్యక్తిగా వచ్చి మన షెడ్స్ ఉంటాయి కదా! అక్కడ అకామిడేషన్ కోసం చూసిందట. ఒకరోజు ఆవిడకి మామూలు ఫారినర్స్‌కి ఇస్తారు కదా! మన రౌండ్ బిల్డింగ్‌లో ఒక రూమ్ ఉన్నవి. అలాంటి రూమ్స్ సాధారణ భక్తులకి ఇచ్చారు. ఇచ్చాక ఈవిడ ఒక రోజు అయిపోయింది ప్రశాంతిలో ఉండగా. రెండవ రోజు వచ్చేటప్పటికి అప్పుడు ఈ బెల్జియం రాయల్ ప్యాలెస్ నుంచి కబురొచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అక్కడొచ్చింది ఎవరో గాదు, మా దేశపు యువరాణి. ఆవిడ చాలా గొప్ప స్థాయి మా దేశంలో అని. వెంటనే గవర్నమెంట్ వాళ్ళు ప్రశాంత్ నిలయం అథారిటీస్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, వెంటనే ఆమెని వీఐపీ గెస్ట్ వైపుకి మార్చడం. ఇవన్నీ గూడా అంటే ఎంత గొప్ప అంటే స్వామి దగ్గర ఒక రోజులో ప్రశాంతి నిలయం వాతావరణాన్ని, ప్రశాంతి నిలయం పరిసరాలను చూసిన ఆవిడ నిరాకరించిందట. నాకిక్కడే బావుంది, ఇలాగే బావుందని. ఎంత గొప్ప ట్రాన్స్‌ఫర్మేషన్ చూడండి. ఒక్కరోజు ప్రశాంతి నిలయంలో ఉంటే రాచ కుటుంబీకులు గూడా సామాన్యుల్లాగా బ్రతకాలి అనేటువంటి ఆలోచన ఆ గాలికి, ఆ నేలకి, ఆ నిలయానికే ఉంది. అంతకు మించి మనం ఎంత అద్భుతమైన విషయం అది. అక్కడ లేదండి మీరు మా దేశాల మధ్యలో సమస్య అని ఆవిడకి నచ్చజెప్పి వీళ్ళొక వీఐపీ అకామిడేషన్ ఇచ్చారట. అక్కడి నుంచి స్వామి దర్శనానికొచ్చాక స్వామి చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్వామి పాద నమస్కారం ఇచ్చారు. ఆ ఇద్దరికి గూడా ఇక స్వామి మాట్లాడటం మొదలుపెట్టారు. చూడండి ఎంత ఉంటుంది స్వామి ప్రేమ అంటే. ఫస్ట్ మాట ఏమన్నారు? "నువ్విక్కడ ఎందుకున్నావో తెలుసా?" అని స్వామి అన్నారు. బెల్జియంలో మరి రాజు, ఇంకా కుటుంబీకులు చాలామంది, ఇంకా గొప్పవాళ్ళు ఉంటారు కదా చాలామంది. కానీ "నువ్వే ఎందుకున్నావు మీ కుటుంబం నుంచి ఇక్కడ తెలుసా?" అన్నారట స్వామి. ఎందుకనంటే నువ్వు ధర్మాన్ని నమ్ముకొనున్నావు. చిన్ననాటి నుంచి కూడా దైవ ప్రీతితో బ్రతుకుతున్నావు. ఎవరిని మోసం చేయకుండా ధర్మానికి కట్టుబడి మంచిని అలవాటు చేసుకొని మంచి మార్గంలో ఉన్నావు కాబట్టి నీవు ఈరోజు ఇక్కడ ఉన్నావు అనే విషయాన్ని ఎంత గొప్ప మాట చూడండి. ఎవరు పడితే వాళ్ళు ఆ ప్రశాంతి నిలయంలో స్వామి యొక్క ఇంటర్వ్యూలో రాలేవు. స్వామి అనుగ్రహం ఉండి ఆయన పిలిస్తే తప్ప. అనుగ్రహానికి ఏముండాలి? అర్హత ఉండాలి. నీతిని నమ్మి ఉండాలి. పాటించి ఉండాలి. అదే గదా స్వామి అనేది. సత్యసాయి సంస్థలో మనందరం ఉన్నాము అంటే మనకు 3 క్వాలిటీస్. సత్యసాయి రూపనామముల పట్ల అచంచల విశ్వాసం. 2 మోక్షాపేక్ష. మూడోది ఏమన్నారు?
మంచివారుగా గుర్తింపు ఉండాలి అన్నారు స్వామి. ఈ 3 ఉన్న వాళ్ళకే అర్హత అన్నారు. సో, తాను ఆ ధర్మం బద్ధమైనటువంటి జీవితాన్ని గడిపింది కాబట్టి ఇవాళ నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారు. ఇక అక్కడి నుంచి చూడండి స్వామి లీల ఎలా ఉంటుందో. ఇద్దరికి తనకి, తన మిత్రురాలి ఇద్దరికి కూడా స్వామి లాకెట్స్ సృష్టించి ఇచ్చారు. దాని మీద జీసస్ ఉంది. ఇంచుమించు ఒకటే బొమ్మలున్నాయి ఇద్దరి లాకెట్స్ మీద. తన ఫ్రెండ్‌కి ఇచ్చినటువంటి లాకెట్ మీదేమో జీసస్ పూర్తిగా శిలువ వేయబడినటువంటిది. ఈమెకిచ్చిన లాకెట్ ఏమో అదే బొమ్మ సగం వరకే. అంటే ఈ కాళ్ళు ఇవి కనపడవు. సగం వరకే హాఫ్ సైజు సేమ్ శిలువ వేసినటువంటి బొమ్మ ఉన్న లాకెట్ హాఫ్ సైజ్. వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. ఎందుకిలా ఇచ్చారో అర్థం కాలేదు. సరే స్వామి ఇచ్చారు. అసలు సృష్టి కళ్ళ ఎదురుగా స్వామి సృష్టించి ఇవ్వటమే అసలు పరమానందం, ఆశ్చర్యంలో ఉంటే అప్పుడు స్వామి చెప్తున్నారు. నువ్వు 5వ తరగతిలో ఉన్నప్పుడు జీసస్ సినిమా చూసావు కదా అని స్వామి అన్నారు. అవును స్వామి, నాకు ఆ సినిమా చాలా ఇష్టము. నువ్వు ఆ సినిమాలో జీసస్‌ని శిలువ వేస్తూ మేకులు కొడుతున్నప్పుడు ఆ సినిమా హాల్‌లోనే నువ్వు చాలా దుఃఖపడ్డావు, చాలా ఏడ్చావు. ముఖ్యంగా కాళ్ళలోకి మేకులు కొట్టేటప్పుడు చాలా తీవ్రంగా బాధపడ్డావు. అది కొన్ని రోజుల పాటు బాధపడ్డావు నువ్వు. మళ్ళీ నిన్ను ఏడిపించడం ఇష్టం లేక నేను సగం వరకే నీకు ఆ బొమ్మ అన్నది ఇచ్చాను అన్నారట స్వామి. ఏమి కాలము, కార్యము ఏవి అడ్డంకులు ఆ ప్రభువుకి చెప్పండి. నిన్ను ఏడిపించటం ఇష్టం లేక నేను అంతవరకు ఇచ్చాను అన్నారు స్వామి. అన్నాక మాట్లాడారు. ఎన్ని రోజులు ఉంటున్నారు స్వామి? మేము 10 డేస్ ఇక్కడ ఉంటున్నాం. మంచిది మంచిదన్నారు. ఆ రోజు ఇంటర్వ్యూ అయిపోయింది. ఈ విషయాలన్నీ గూడా ఈ రాణి, బెల్జియం యువరాణి వాళ్ళ పిల్లలతోటి, భర్తతోటి పంచుకోవాలనుకుంది. వాళ్ళందరూ విన్నారు. కానీ పిల్లలు ఒకటన్నారట. "నువ్వు, నీ స్వామి మాకు చెప్పకు ఇవన్నీ. ఈ కట్టుకథలన్నీ మాకు చెప్పొద్దు" అని నిరాకరించి ఆవిడకి 2 అబ్బాయిలు. బాధపడింది. అయ్యో! ఇంత అద్భుతం జరుగుతుంటే నా పిల్లలు ఇలా ఉన్నారు. తెల్లారి మళ్ళీ రెండో రోజు స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచాక ఈవిడ కొంచెం విచారంగా ఉండటం చూసి, "స్వామి" అన్నారు. ఏమన్నారంటే, "ఇంటికి ఫోన్ చేశావా?" అని అడిగారట. "చేశాను స్వామి. వాళ్ళందరూ చాలా సంతోషించారంటే" అప్పుడు స్వామే చెప్పారట, "నీ పిల్లలేమన్నారు" అని. స్వామి అప్పుడు ఈమె చెప్పింది, "స్వామి వాళ్ళు అసలు జీసస్‌నే నమ్మరు వాళ్ళు. వాళ్ళు మోడర్న్‌గా ఉంటారు. ఆధ్యాత్మికత అనేది వాళ్ళకి లేదు. నేనే ఇంట్లో అందరం ఉంటాము. పెద్దవాళ్ళు, నేను ఉంటాం. కానీ నా పిల్లలు మాత్రం జీసస్‌నే నమ్మరు. చర్చిలకు రారు, ప్రార్థనలకు రారు" ఇలా చెప్పిందట. చెప్పాక స్వామి నేను చూసుకుంటాను అని అన్నారు. అక్కడికి ఇంటర్వ్యూ అయిపోయింది. ఇలా మళ్ళీ ఒక 2, 3 రోజుల తర్వాత మళ్ళీ స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. పిలిచి ఏమన్నారు? ఇంటికి ఫోన్ చేశావా మీ పిల్లలతోటి? అంటే స్వామి మాట్లాడానంటే అన్నారట స్వామి. "ఈరోజు సాయంత్రం మాట్లాడు మీ పిల్లలతోటి" అన్నారంట. సరే అని ఈవిడ సాయంత్రం ప్రశాంత్ నీల్ నుంచి బెల్జియం ఇంటికి ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడితే, వాళ్ళ పెద్దబ్బాయి ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే, వాళ్ళు స్కూల్‌కి వెళ్తే, ఈ పెద్దబ్బాయి స్కూల్‌కి వెళ్తే, ఈ పెద్దబ్బాయి క్లాస్‌లో టీచర్స్ లేని లీజర్ సమయంలో అందరూ చూస్తుండగా, ఈ అబ్బాయి వెనక వీపు మీద ఒక ఆరెంజ్ కలర్ లైట్ పడుతుందట. ఆరెంజ్ కలర్ అంటే స్వామి వేసుకునేది ఆరెంజ్ రోబ్. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు అది స్వామియే. ఈ లైట్ ఎక్కడి నుంచి పడుతుందని క్లాస్‌లో పిల్లలందరూ కిటికీలు, తలుపులన్నీ మూసేశారు. లైట్‌లన్నీ ఆఫ్ చేశారు. ఎట్లా చేసినా గాని ఆ లైట్ ఆ అబ్బాయి వీపు మీద క్లియర్‌గా బాగా కాంతివంతంగా ఆరెంజ్ కలర్ లైట్ పడుతుంది. ఇప్పుడేం జేశారు? ఇది నా మీద పడుతుంది గదా! ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు గదా! అని ఈ అబ్బాయి పరిగెత్తడం మొదలుపెట్టాడు క్లాసంతా. ఈ అబ్బాయి వెనకాల లైటు అతని వీపు మీద పడుతుంది. ఆ లైట్ వెనకాల ఈ క్లాస్‌లో పిల్లలందరూ పరిగెత్తారు కాసేపు. పరిగెత్తాక కొద్దిసేపు ఆగాక ఇక దీని నుంచి మనం తప్పించుకోలేము అని వాళ్ళనుకున్నాక, ఆ లైటు ఈ అబ్బాయి వీపు నుంచే కాకుండా ఆ క్లాస్‌లో ఉన్న పిల్లలందరి చుట్టూ ఒక పెద్ద వలయంలాగా వచ్చి ఒక 2, 3 నిమిషాలు వీళ్ళందరూ అది ఎక్స్‌పీరియన్స్ చేస్తుండగా అదృశ్యమైపోయి. సరే వీళ్ళకి ఆశ్చర్యమైంది. ఏంటి లైట్ నా మీదే పడింది ఇదేంటి? ఇట్లా అనుకున్నారు. ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈవిడ ఫోన్ చేస్తే ఈ విషయం చెప్పారు. తెల్లారి మళ్ళీ స్వామి ఇంటర్వ్యూకి పిలిచి చక్కగా ముసిముసి నవ్వులు నవ్వుతూ "ఏమంటున్నారు నీ పిల్లలని?" స్వామి అడిగారట. "స్వామి ఇలా జరిగిందట. నాకు అర్థమైంది స్వామి. ఈ ఆరెంజ్ లైట్ అనేది మీ అనుగ్రహం, మీ దివ్యత్వానికి ప్రదర్శన. నాకు చాలా సంతోషంగా ఉంది.
ఆరెంజ్ లైట్ నేను చెప్పాను. ఇది స్వామి యొక్క మహిమ. స్వామి మిమ్మల్ని కాపాడుతున్నారు. స్వామి నీ యందు ఉన్నారు. నీ దగ్గర ఉంది స్వామి అని చెప్పాను వాళ్ళకి అని చెప్పింది. తర్వాత ఈ 10 రోజుల పర్యటన ముగించుకొని వాళ్ళ దేశానికి వెళ్ళిపోయాక ఆవిడ స్వామికి ఒక లెటర్ రాసింది. ఏం రాసిందంటే అందులో ఇది స్వామి పిల్లలకు చెప్పారు. ఏం రాసిందంటే, స్వామి మా పిల్లలే కాదు, ఇప్పుడు ఆ క్లాస్‌లో ఉన్న అందరూ మీ దర్శనం కావాలని కోరుకుంటున్నారు అన్నారు. కేవలం మా పిల్లలు స్వామి పట్ల ఆసక్తి, స్వామి యొక్క టీచింగ్స్, స్వామి యొక్క పద్ధతుల పట్ల ఆసక్తి కాదు. ఆ క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని దర్శించాలని కోరుకుంటున్నారు స్వామి. అనుమతి ఇవ్వండి అని చెప్పి ఉత్తరం రాసింది. అప్పుడు స్వామి ఇప్పుడే వద్దు నేను చెప్తాను అని చెప్పి స్వామి మళ్ళీ కబురు పెట్టారట. అట్లా ఎంత గొప్ప ఈ ఎక్కడ అంటే ఎక్కడ కూడా స్వామి జీసస్ పట్ల వాళ్ళందరికీ వాళ్ళ మతం పట్ల, స్వామి పట్ల జీసస్ టీచింగ్స్, స్వామి టీచింగ్స్ ఒకటే. కాబట్టి అంటే ఒక్కసారి ఆవిడ బాగా గుర్తు చేసుకున్న ఒక విషయాన్ని కూడా ఆ లెటర్‌లో రాసిందట. ఏం రాసిందంటే ఫెయిత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. జీసస్ నమ్ముకున్న వాళ్ళకి ఉండవలసిన ప్రధాన లక్షణము ఫెయిత్ అన్నదావిడ. స్వామి ఆ జీసస్ పట్ల ఫెయిత్ అనేదే సర్వకార్యాలను నడిపిస్తుంది. అట్లాగే మాకు జీసస్ అనేది సత్యసాయి రూపంలో భారతదేశంలో మళ్ళీ అవతరించి ఉన్నారు అని మేము నమ్ముతున్నాము. ఈ జీసస్ దర్శనం కోసం మా పిల్లలు, ఈ తరగతిలో ఉన్న అందరి పిల్లలు ఆసక్తిగా ఉన్నారు. మీ అనుమతి కోసం అనేటువంటి ఉత్తరాన్ని రాసింది. అంటే చూడండి వాళ్ళు ఎంత గొప్ప అనుభవం. ఎక్కడ బెల్జియము, ఎక్కడ ప్రశాంత్ నిలయము, ఎట్లా సంస్కరణ స్వామి వీళ్ళందరినీ అనేది అద్భుతమైనటువంటిది. స్వామికి మాత్రమే సాధ్యమైనటువంటి అద్భుతం ఇది. అట్లాగే ఇంకొక ముఖ్యమైన వ్యక్తి మన సంస్థల్లో మనందరం ఇంటర్నేషనల్‌గా మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి మరొక ముస్లిం యువతి. ఆమె పేరు హబీదా షా. చాలా మీరు యూట్యూబ్‌లో కూడా చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి ఆమెనివి. హబీదా షా ఆవిడ పేరు. ఆవిడ సింగపూర్ వాస్తవ్యురాలు. ఆవిడ లాయర్. గొప్ప లాయర్. చాలా పేరు ఉన్నటువంటి లాయర్ ఆవిడ. ఆవిడ ఒక అద్భుతమైనటువంటి జీవిత ట్రాన్స్‌ఫార్మేషన్ గాథ మనందరం తెలుసుకోవాల్సింది. ఆమె చిన్ననాటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా ఆవిడకి సర్వీసెస్ అంటే బాగా ఇష్టం. సర్వీసెస్ ఎక్కడున్నా వెళ్ళి పార్టిసిపేట్ చేసేదట. చిన్నప్పటి నుంచే స్కూల్లో ఉన్న రోజుల నుంచి. ఈ అమ్మాయి స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఒక రోజున ఒక ఫ్రెండ్ ఏం చెప్పిందంటే, మేము రేపు సండే సర్వీస్‌కెళ్తున్నాము. ఏం సర్వీస్ అది అంటే మెంటల్లీ రిటార్డెడ్ మానసిక వికలాంగులుంటారు కదా! వాళ్ళ సర్వీస్‌కి వెళ్తున్నాము అని చెప్పింది. "నువ్వొస్తావా?" అని అడిగింది. ఓహ్! తప్పకుండా సర్వీస్ అయితే నేను వస్తాను. ఎందుకనంటే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా మదర్ తెరీసానే ఆదర్శంగా తీసుకొని ఆవిడ మీద పుస్తకాలు ఇలా చదవటం, సర్వీస్ మీద చాలా అంటే మన దాంట్లో అయితే ఒక గొప్ప కర్మయోగి అలా చెప్పుకోవచ్చు. చిన్ననాటి నుంచి ఎంత గొప్ప జన్మజన్మల సంస్కారమో చూడండి. సర్వీస్ ఓకే అన్నది ఈవిడ నెక్స్ట్ ఆ సండే సర్వీస్‌కి వెళ్లారు. ఆ మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళందరికీ చక్కటి సర్వీస్ అందించాక చాలా ఆనందపడింది. నెక్స్ట్ డే వచ్చేటప్పటికి మళ్ళీ మండే వచ్చాక స్కూల్లో మళ్ళీ ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా సర్వీసెస్ ఉంటే నాకు కూడా చెప్పు నేను వస్తాను. చాలా బాగుంది. నిన్న సర్వీస్ ఇలా జరిగింది, ఇలా జరిగింది. వాళ్ళేదో ముచ్చటించుకున్నారు. ఎవ్రీ డే క్లాస్‌లో బ్రేక్ వస్తే, ఇంటర్వెల్ వస్తే ఈ అమ్మాయి ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి ఈ సర్వీసెస్ గురించి, వీటి గురించి ఇలా మంచి విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత ఒక రోజున మళ్ళీ సర్వీస్‌కి ఈ అమ్మాయి పిలిచింది. ఓకే. సర్వీస్‌కి నేను వస్తాను అని చెప్పి ఈ అమ్మాయి సర్వీస్‌కి అటెండ్ అయింది. ఆ సర్వీస్ కూడా చేశాక చాలా సంతోషపడ్డాక ఆహ్, ఏం చెప్పిందట ఈ అమ్మాయి హబీదా షా సర్వీస్ అయిపోయింది. ఇప్పుడు ప్రేయర్ ఉంటుంది. ఈ ప్రేయర్ తర్వాత లంచ్ ఉంటుంది. కాబట్టి మనం ప్రేయర్‌కెళ్దాం వస్తావా? ఈ పైన గదిలో అని చెప్పిందట. తప్పకుండా అట్లాగే లంచ్ ఉంది గదా! నెక్స్ట్ లంచ్ కాబట్టి ఓకే అన్నారు. వీళ్ళ ఇద్దరు పిల్లలు అటెళ్ళారు. వెళ్ళి ఆ డోర్స్ ఓపెన్ జేసి లోపలికెళ్ళేటప్పటికి ఈవిడ చాలా ఆశ్చర్యపడింది. ఎందుకంటే ఎదురుగా నిలువెత్తు స్వామి ఫోటోగ్రాఫ్. ఈవిడకి చాలా సార్లు స్వామి యెల్లో కలర్ రోబ్‌లో, యెల్లో కలర్
వేసుకున్నటువంటి వస్త్రంలో స్వామి కల్లో కనిపించారట. చాలా సార్లు తరచుగా కనిపించేవారట. అట్లా ఇదంతా చూసి ఈవిడ ఆశ్చర్యపడింది. అయ్యో! ఆ వ్యక్తి, ఈ వ్యక్తి ఒకే రకంగా ఉన్నారు. కాకుంటే ఇక్కడ ఆరెంజ్ రోబ్‌లో ఉన్నారు. ఇక్కడ యెల్లో రోబ్‌లో ఉన్నారు అని ఆశ్చర్యానికి లోనై ఉంది. చక్కగా భజన పార్టిసిపేట్ అయింది. భజన చాలా సంతోషాన్ని, ఉత్సాహాన్ని అందించింది. ఆ తర్వాత ఈమెను అడిగింది. ఏంటి ఈయనెవరు? ఏంటంటే, స్వామి ఇట్లా సత్యసాయి బాబా వారు. మేమంతా బాల వికాస్ స్టూడెంట్స్‌మి. మా బాల వికాస్‌లో మిమ్మల్ని ఇట్లా సర్వీస్ తీసుకెళ్తుంటారు. నా సర్వీస్‌లోనే నేను నిన్ను తీసుకెళ్ళాను. ఇట్లా ఈవిడంతా చెప్పింది. చెప్పాక అప్పుడు ఈ అమ్మాయి అన్నదట, మరి నేను బాల వికాస్‌కి రావచ్చా అని అడిగిందట. తప్పకుండా రావచ్చు. అదేముంటుంది. నేను మా టీచర్‌కి చెప్తాను. నువ్వు వద్దువు గాని అని చెప్పి ఈ అమ్మాయి వెళ్లి వాళ్ళ టీచర్‌కి చెప్పింది. ఆ టీచర్ ఏం చేసింది, ఒక ఫార్మ్ ఇచ్చింది. అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చి దీన్ని ఫిలప్ చేసి సండే వచ్చేప్పుడు తీసుకొని రమ్మను అమ్మాయిని. ఈ అమ్మాయి ఏం చేసింది, సండే దాకా ఎందుకు, నేను ఇప్పుడే ఆ ఫార్మ్ ఫిలప్ చేస్తానని ఆ స్కూల్లోనే రాసేసి ఈ పాపకి ఇచ్చేసింది. ఈ అమ్మాయి బాల వికాస్ గురువు గారికి ఇస్తే, ఈమె పేరు, అబీదా షా, రిలీజియను, ముస్లిం ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ చూసి ఫాదరు, మదరు వీళ్ళు చూడగానే వీళ్ళు ముస్లిమ్స్ అని అర్థమైంది. వెంటనే ఆ బాల వికాస్ టీచరు ఈ అమ్మాయి సండే వస్తే, అమ్మా నువ్వు ఆలోచించుకున్నావా? మరి మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? తల్లిదండ్రులకు విరుద్ధంగా మనం చేయకూడదు. మరి నువ్వొస్తే ఇక్కడ మేము శ్లోకాలు అన్ని మతాలకు సంబంధించినవి చెప్తాము. మరి నువ్వేమో ముస్లిం అంటున్నావు. మీ ఫాదర్, మదర్ తర్వాత ఒప్పుకోరేమో. వాళ్ళకోసారి చెప్పంటే, "ఏం అక్కర్లేదండి. మా ఇంట్లో సర్వీసెస్ నేనెక్కడ సర్వీసెస్ ఉన్నా పంపించోండి. ఎంత గొప్ప తల్లిదండ్రులు. సంస్కారవంతమైన తల్లిదండ్రులు. నేనెక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛ నాకుంది. నన్నేమి అబ్జెక్ట్ చేయరు" అని చెప్పి ఈ అమ్మాయి జాయిన్ అయింది. అట్లా స్వామి ఫోల్డ్‌లోకొచ్చి ఫస్ట్ టైమ్ ప్రశాంతి నిలయం వచ్చి వీళ్ళందరూ ఈ గ్రూప్ అంతా ప్రశాంతి నిలయం ప్లాన్ చేసుకున్నారు. ప్రశాంతి నిలయం వచ్చాక ఇప్పుడు ఇంట్లో ఏం చెప్పాలి? ప్రశాంతి నిలయం పుట్టపర్తి ఎళ్తున్నా, ఇండియా ఎళ్తున్నాను అంటే ఒప్పుకుంటారో, ఒప్పుకోరో అని ఈ అమ్మాయి ఒక అబద్ధం చెప్పింది. సర్వీస్ ఉంది. మా గ్రూప్ అంతా ఇండియాకెళ్తున్నామని. వాళ్ళు ఓకే. ఈ అమ్మాయి ఇష్టాన్ని కాదనలేక ఓకే అన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే బాల వికాస్ టీచరు ఇంత సంరక్షణలో ఉన్నారు. మిగతా పిల్లలు అందరూ ఉన్నారు గాబట్టి, ఈ అమ్మాయిని గూడా వాళ్ళు ఎంత గొప్ప, అంటే ఈ అడ్డంకులన్నీ గూడా స్వామే తీసేస్తారు తన వద్దకు పిలుచుకోవటానికి. అట్లా దొరికింది అవకాశం. తాను ప్రశాంతిని వచ్చింది. వీళ్ళందరూ గూడా మరి అక్కడి నుంచి ఆ సింగపూర్ నుంచి వచ్చిన అందరూ గూడా స్వామి దగ్గరికెళ్తున్నామంటే బోలెడన్ని లెటర్స్ రాసి ఇచ్చారు. ఆ లెటర్స్ అన్నీ పట్టుకొని కూర్చున్నారు. ఈ అమ్మాయి ఫస్ట్ రోలో కూర్చుంది. ఆమెకేం చేశారు ఈ బాల వికాస్ టీచర్ గారు, "నువ్వు ఈ లెటర్స్ అన్నీ స్వామికివ్వు. మనందరం అక్కడి నుంచి తెచ్చిన లెటర్స్ అన్నీ." సో, ఈ అమ్మాయి గూడా లెటర్ రాసింది స్వామికి. ఏం రాసింది లెటర్స్ అంటే, తనకు స్పిరిచ్యువాలిటీలో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు. ఆ వయస్సు చూడండి, ఆ సంస్కారం చూడండి. అంత చిన్న వయసులో తాను సేవ అంటే ఇష్టపడుతూ, ఆ సర్వీస్‌లో ఉంటూ, స్పిరిచ్యువాలిటీలో తనకున్నటువంటి కొన్ని డౌట్స్‌ని లెటర్‌లాగా రాసి స్వామికి ఆ లెటర్ సీల్ చేసి గమ్ తోటి చక్కగా పట్టుకొని కూర్చుంది. అన్ని లెటర్స్ ఉన్నాయి. పైన తన లెటర్ పెట్టింది ఉంది. ఈ లోపల స్వామి మెల్లిగా నడుస్తూ, చక్కటి దర్శనాన్ని ఇస్తూ ఈ పాప దగ్గరకొచ్చి పాద నమస్కారం ఇచ్చాక, స్వామి ఏం చేశారంటే ఆ లెటర్స్ అన్నీ ఈ అమ్మాయి పట్టుకొనుంది. అందులో పైనున్న లెటర్ అంటే తన లెటర్ స్వామి ఇలా పట్టుకొని అలా 2 వేళ్ల మధ్యలో పట్టుకున్నారు. ఒక అడుగు ముందుకేశారు. మళ్ళీ వెనక్కి తిరిగి ఆ లెటర్‌ని మళ్ళీ తన చేతుల్లోనే వదిలేశారు. జస్ట్ అలా తీసుకున్నారు. మళ్ళీ తన చేతుల్లో పెట్టేశారు. స్వామి వెళ్ళిపోయారు. తనకి ఒక ఆహ్, డివైన్ వైబ్రేషన్ చాలా ఆహ్, షాక్‌కి గురయ్యి ఆల్‌మోస్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి స్పృహను కూడా కోల్పోయి ఒక దివ్యమైనటువంటి అనుభూతిలో తాను కళ్ళు మూసుకొని కంటి వెంట నీరు కారుతుండగా ఈ పక్కన పిల్లలందరూ దర్శనం అయిపోయింది వెళ్దాం వెళ్దాం అని పిలిచినా కూడా పలకనటువంటి స్థితిలో ఉన్నది. సరే ఈ టీచర్ ఏం చేశారు, మీరందరూ ఆగండి అమ్మాయిని డిస్టర్బ్ చేయకండి అని ఆ టీచర్ గారు పక్కన కూర్చొని ఈ అబ్బాయి ఎప్పుడు కళ్ళు తెరిచేదాకా వెయిట్ జేసి, అప్పుడు కళ్ళు తెరిచాక ఈ అమ్మాయికి ఏమర్థమైంది తెలుసా అండి స్వామి? స్వామి తన లెటర్‌ని ఇలా పట్టుకొని మళ్ళీ అక్కడ వేశారు గదా! తాను ఈ లెటర్‌లో ఏమేమి క్వెషన్స్ స్పిరిచ్యువల్‌గా తనకొచ్చిన క్వెషన్స్ రాసిందో, ఆ క్వెషన్స్ అన్నిటికి ఆన్సరు తనకు తెలిసిపోయిందట. ఎంత గొప్ప ప్రభావం చూడండి, దర్శనం ప్రభావం. జస్ట్ ఒకసారి స్వామి దగ్గరకు వచ్చి, ఆ లెటర్ పట్టుకొని మళ్ళీ అక్కడ పెడితే, ఆ లెటర్‌లో తాను రాసిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు తనకే తెలిసేలాగా ఒక దివ్యమైన అనుభూతిని స్వామి ఇచ్చారు. ఎంత అద్భుతమైనటువంటి విషయం.
అలా స్వామి పట్ల తాను బాల వికాస్ స్టూడెంట్‌గా ఉంటూ చక్కగా బా ఖురాన్‌కి సంబంధించిన విషయాల్ని కూడా బాల వికాస్‌లో తాను ఇతర విద్యార్థులకు నేర్పుతూ, ఒక ఆదర్శమైన బాల వికాస్ విద్యార్థిగా తయారై, గొప్ప చదువు చదువుకొని చాలా గొప్ప స్థితిలో ఆవిడ స్ హ్మ్. పెద్ద పెద్ద కంపెనీస్‌కి లాయర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈమె లైఫ్‌లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, తనకి ట్రెక్కింగ్ అంటే పర్వతాలు ఎక్కేటువంటి ఎ గేమ్ గదా! ఆ ట్రెక్కింగ్ అంటే బాగా ఇష్టం. పర్వతారోహణ బాగా ఇష్టం. ఈమె ఎంత చూడండి స్వామి స్ పిల్లలకి ఎంత ఆత్మస్థైర్యం ఉంటుందంటే, ఎవరెస్ట్ ఎక్కాలని అనుకుందట. దానికి తగిన అంతా చేసుకొని బోలెడు ఖర్చు అవుతుంది అదంతా గూడా. చాలా శ్రమ. అవన్నీ పడి ఎవరెస్ట్ ఎక్కటానికి ఆ గ్రూప్ అంతా వచ్చారు. ఆ ఎవరెస్ట్ శిఖరం గూడా అధిరోహించిందట. ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కే దాంట్లో ఆహ్, 5582 అడుగుల ఎత్తుకి వెళ్ళాక అది లాస్ట్ మజిలీ. ఇగ ఆ తర్వాత కొద్దిగా అంటే కొంచెం కొన్ని వేల అడుగులు ఎక్కితే ఒక 1000 మాక్సిమం ఎక్కితే నియర్లీ ఇక ఎవరెస్ట్ ఎక్కినట్టనమాట. అది లాస్ట్ మజిలీ. చాలా మజిలీలుంటాయి గదా! అది లాస్ట్ మజిలీ. చాలామంది ఏం జేస్తారంటంటే, ఈ 5582 అడుగులు ఎక్కాక ఆక్సిజన్ దొరకదు. చాలా తీవ్రమైనటువంటి చలి ఉంటుంది. శరీరం సహకరించదు. అసలు నీరసం, ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు. చాలా టఫెస్ట్ అనమాట. చాలామంది అక్కడి నుంచి వెనక్కొచ్చేస్తారట. ఎందుకంటే, చాలా దుర్భరంగా ఉంటుందట ముందుకెళ్ళటం. అయితే కొంతమంది ఏం జేస్తారట, పైకెక్కి కిందకొచ్చేటప్పుడు ఈ లాస్ట్ మజిలీలో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు రాస్తారు. ఇక్కడ ఆగిపోకండి, పైకెళ్ళండి, జీవితంలో సాధిస్తారు, కష్టమైనా భరించండి. ఇలాంటి ఇన్‌స్పిరేషనల్ మాటలక్కడ రాస్తుంటారట. ఈ అమ్మాయి గూడా అక్కడ దాకా వెళ్ళి, ఇంక నేను వెళ్ళలేను, శరీరం సహకరించట్లేదు, తీవ్రమైనటువంటి పరిస్థితులున్నాయి, నేను తట్టుకోలేను, వెనక్కి రావాలి అని నిశ్చయించుకుంటున్న సమయంలో, ఎక్కాలా వద్దా అనేటువంటి సమయంలో, ఈ అందరూ అక్కడ చిన్న బోర్డ్‌లాగా అక్కడ అన్నీ పెడతారట. వాళ్ళ వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్. నేనిక్కడి దాకా ఎక్కాను, వెళ్ళలేకపోతున్నాను, కానీ మీరు ప్రయత్నం జేయండి. ఇలాగా మోటివేషనల్‌గా రాస్తారట. ఆ చిన్న బోర్డ్ మీద చూస్తే మనం నమ్మగలమా? అక్కడ ఒక చిన్న యెల్లో కలర్ రోబ్ వేసుకున్న స్వామి ఫోటో పెట్టి ఉందట. స్వామి అంటారు గదా! ఎన్ని సార్లు మనకి అన్నారు గదా! ఏమన్నారు? అడవిలోననున్న ఆకాశమందున్న గుట్ట మీదయున్న పట్టణముననున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేట పడియున్న మదిని సాయి నిన్ను విడువడెప్పుడు అని. అక్కడ ఎవరెస్ట్ శిఖరం దగ్గర స్వామి ఫోటో ఏంటి? అది గూడా యెల్లో కలర్. తనకి కలలో స్వామి యెల్లో డ్రెస్ తోటి ఆ యెల్లో కలర్ స్వామే తనకు బాగా ఇష్టమైన స్వామి చిన్న ఫోటో అక్కడ తగిలించి ఉండటంతోటి దాన్ని చూసి స్వామి నా వెంట ఉన్నారని తాను భావించి ధైర్యాన్ని కూడగట్టుకొని స్వామి నామంతో ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని గూడా ఎక్కినటువంటి అద్భుతమైనటువంటి బాల వికాస్ స్టూడెంట్ హబీదాషా. ఆవిడంటుంది యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి ఆవిడ మెసేజెస్. స్వామి ఏనాడు గూడా నన్ను నీ మతం మారు అనే మాట అనలేదు. ఎప్పుడు స్వామి మాట్లాడినా గూడా ఖురాన్‌లో ఉన్నటువంటి దివ్యమైనటువంటివి, ఖురాన్‌లో ఆచరించదగినటువంటి మాటలే మాట్లాడుతూ, ఆ మతం పట్ల నా విశ్వాసాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అట్లాగే ఒకసారి తాను రంజాన్ ఉపవాస దీక్షను ప్రశాంతి నిలయంలో చేసిందటండి. ఎంత అద్భుతమైన విషయం. రంజాన్ ఉపవాస దీక్ష ప్రశాంతి నిలయంలో. ఎట్లా జేసింది? తన స్నేహితులందరూ గూడా మధ్యాహ్నం వాళ్ళు భోజనం జేయరు కదా! మధ్యాహ్నం అందరూ క్యాంటీన్‌కెళ్తే, ఆ సమయంలో ఈమె అదే క్యాంటీన్‌లో సర్వీస్ చేసి, అలాగా రంజాన్ ఉపవాస దీక్ష జేసి, ఆ రంజాన్ రోజున స్వామిని దర్శించుకొని తన దేశం వెళ్ళేదట. ఎట్లాంటి భక్తులు, ఇటువంటి భక్తులు, అటువంటి ప్రభువు నిజంగా మనం చూడగలమా? ఎంత అద్భుతమైనటువంటి ఆహ్, ఇన్సిడెంట్స్ వాళ్ళ లైఫ్స్‌లలో. జీవితకాలం స్వామే కాపాడుతూ ఎవరెస్ట్‌లో స్వామి అంటే మనం ఏం ఊహించగలం జెప్పండి? ఎక్కడైనా స్వామి లేని ప్రదేశం ఈ విశ్వమంతా నిండి ఉన్నటువంటి ప్రభువు స్వామి అనేది మనకి దీనివల్ల అర్థమవుతుంది. అట్లాగే ఇంకా అద్భుతమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి మరొక సంఘటన ఒక పూర్ ముస్లిం ఫ్యామిలీ. చాలా బీదవాళ్ళైనటువంటి ముస్లిం ఫ్యామిలీ. ముస్లింలందరికీ ఉంటుంది గదా! జీవిత కాలంలో ఒక్కసారన్నా మక్కాని సందర్శించాలనేది వాళ్ళ రూల్. దానికోసం చాలా కష్టపడతారు. జీవితకాలం కష్టపడి మనీ పోగు జేసుకొని, ఆరోగ్యాలు బాగున్నా, బాలేకపోయినా సందర్శించాలి అని వాళ్ళు చాలా తపన పడతారు.
అలాగా ఈ బీద ముస్లిం కుటుంబము, వాళ్ళు మన రాయలసీమ చెందిన వారే. ఆ ముస్లిం కుటుంబంలో ఈ వాళ్ళకొక అబ్బాయి. ఈ అబ్బాయి స్నేహితులిద్దరూ మక్కా యాత్రకి బయలుదేరారు. ఈ అబ్బాయి కూడా వెళ్ళాలని చాలా అనుకున్నాడు కానీ, వీళ్ళ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవటం వల్ల ఈ తల్లిదండ్రులు నచ్చజెప్పి ఆ అబ్బాయిని పంపించలేదు. చాలా తీవ్రంగా రోజు ఏడవటమే, నేను వెళ్ళలేకపోయాను అని. వీడి బాధ చూడలేక ఏం చేశారంటే, అసలు ఎక్కడికైనా తిప్పుదాము, వేరే ప్రదేశానికి ఏదైనా పుణ్యక్షేత్రం తీసుకెళ్దామంటే, అప్పుడు ఈయన ఒక సంఘటన ఈయనకు తెలిసింది. ఏం తెలిసిందటంటే, ఒక లాయర్ గారు, ముస్లిం లాయర్. ఎవరా ముస్లిం లాయర్ అంటే, హైదరాబాద్‌కి సంబంధించినటువంటి అతను. వాళ్ళ బంధువులు. ఏంటి అతనికి తెలిసింది ఏంటంటే, ఈ ఈ బంధువు, ఈ ముస్లిం లాయర్ చిన్నతనంలో తీవ్రమైన జబ్బు చేసి, డబ్బులు లేక వాళ్ళ అమ్మా, నాన్న హాస్పిటల్‌కి తిరగలేక, ఏం చేయాలో దిక్కుతోచక, ఒక మసీదు ముందు ప్రార్థన చేస్తుంటే ఒక ఫకీర్ వచ్చాడట. వచ్చి, "ఎందుకు అట్ట ఏడుస్తారు? పుట్టపర్తి తీసుకెళ్ళండి" అన్నాడట. వీళ్ళు ఈ బాబుని తీసుకొని పుట్టపర్తి తీసుకొనెళ్తే స్వామి విభూదిచ్చి ఆ జబ్బు నయం చేస్తే, ఆ అబ్బాయి పెద్దవాడై బాగా చదువుకొని హైదరాబాద్‌లో హైకోర్టు లాయర్‌గా పనిచేస్తున్నాడు. చూడండి స్వామి లీల. అది తెలిసి వీళ్ళకి గూడా, సరే మనం ఎట్టాగో పుణ్యక్షేత్రం ఏదో ఒకటి వెళ్దాం అనుకుంటున్నాం గదా! ఈ సంఘటన గుర్తొచ్చింది గదా! సరే ప్రశాంతి నిలయం తీసుకెళ్దాం వీడిని, స్వామి దగ్గరికి తీసుకెళ్దాం అని చెప్పి తెచ్చారు. తెస్తే అనూహ్యంగా స్వామి ఈ కుటుంబానికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చి లోపలికొస్తూనే స్వామి ఏమన్నారట ఈ అబ్బాయిని చూసి, "నువ్వు మక్కా వెళ్ళాలనుకున్నావు కానీ వెళ్ళలేకపోయావు గదా!" అన్నాడు స్వామి. అయిపోయింది. వీళ్ళేమనుకున్నారు, ఈయనేదో ఓదారుస్తాడు, హమ్మయ్య! ఏం గాదులే, ఇంకోసారి ఎళ్దువు గాను, ఇలాంటి మాటలు చెప్తారనుకుంటే, రావటమే నువ్వు మక్కా ఎళ్దాం అనుకున్నావు కానీ ఎళ్ళలేకపోయావు అన్నాడు. ఈ లోపల వీడిగా తీవ్రంగా ఏడవటం మొదలుపెట్టాడు. బాధపడుతున్నాడు, కన్నీళ్లు గారుస్తున్నాడు ఇంటర్వ్యూ రూమ్‌లో. స్వామి మాట్లాడుతున్నారు. కానీ ఈ అబ్బాయి ఏడుస్తూనే ఉన్నాడు. ఈ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు. చూస్తున్నారు, ఏడుస్తున్నాడు. ఈ ధ్యాసలో లేడు వాడిక. వెళ్ళలేకపోయాను, నా ఫ్రెండ్స్ ఎళ్లారనే బాధలో ఉన్నాడు. స్వామి ఒక 10 నిమిషాలు మాట్లాడాక ఈ అబ్బాయి వైపు తిరిగి, "ఇప్పుడు నువ్వు మక్కా వెళ్ళాలనుకుంటున్నావు అంతేనా?" అన్నారట. వాడేం మాట్లాడలేదు. స్వామి సింహాసనం నుంచి ఆ ఇంటర్వ్యూ గోడ మీద చెయ్యి పెట్టారటండి. చెయ్యి పెడితే అక్కడ అబూదబీలో, అదే అక్కడ ఉన్నటువంటి ఆ మక్కా వెళ్ళేటువంటి కాబా అంటారు కదా! ఆ కాబా వెళ్ళేటువంటి మెయిన్ రహదారి కనబడుతుందట ఆ గోడ మీద. స్వామి అన్నారట, "అదిగో, అదిగో చూడు, నీ ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారన్నారట." "అవును, ఇద్దరు కనిపిస్తున్నారు. నీకు అరగంట టైం ఉంది, నువ్వు వెళ్ళు" అన్నారట. వీడు లేచి పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళిపోయాడు. మళ్ళీ మామూలుగా గోడ, అక్కడ ఏమీ లేదు. ఈ తల్లిదండ్రులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అక్కడ ఏమీ లేదు. ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక మళ్ళీ స్వామి ఆ గోడ మీద చేయి పెడితే, మళ్ళీ సేమ్ ఆ వీధి కనపడింది. అక్కడి నుంచి సావనీర్ అంటారు. అక్కడ ఇచ్చే ఆటన్నిటిని అంటే దర్శనం చేసుకోవటానికి ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఇస్తారు. ఆ సావనీర్లతో సహా ఈ అబ్బాయి పట్టుకొని మళ్ళీ ఆ గోడలోంచి బయటకొచ్చేసాడు. మళ్ళీ అదృశ్యం అయిపోయింది. ఆ గోడ మామూలుగా ఉంది. స్వామి అడిగారంట, "బాగా జరిగిందా? బాగా చూశావా? ప్రార్థన చేశావా?" అన్నీ అడిగారు స్వామి. ఆనంద పారవశ్యమై స్వామి పాదాల మీద పడ్డాడు. ఈ తల్లిదండ్రులకేం అర్థం కావట్లేదు. ఏం జరిగింది? వీడేమో బయటకొచ్చాడు. ఆ మక్కా దర్శనానికి వేసుకునే ప్రత్యేకమైన డ్రెస్ ఉంటుంది వాళ్ళకొక. ఒకటే సింగిల్ రోబ్ లాగా ఉంటుంది. దాన్ని సావనీర్ అంటారు. దాంతో సహా వీడు బయటకొచ్చేసాడు. చాలా ఆనందపడ్డారు. హమ్మయ్య! వెళ్ళినందుకు మక్కా దర్శనం అయిందనుకున్నారు. తిరిగి ఇంటికెళ్ళాక ఒక నెల రోజులకు వీడితో పాటు వెళ్ళినటువంటి అదే ఇద్దరు మిత్రులు వచ్చారు. వచ్చాక ఈ తల్లిదండ్రులు అడిగారట, "మా అబ్బాయి మక్కా వచ్చాడా?" "వచ్చాడండి. మేము వెళ్ళాక వీడొచ్చాడు. మా వెనకాలొచ్చాడు. మీరు మాతో పంపిస్తే బావుండేది." "ఎన్ని రోజులున్నాడు బాబు మీతోటి మా అబ్బాయి" అని అడిగితే, "14 రోజులు మాతో ఉన్నాడు" అని చెప్పారు. ప్రశాంతి నిలయంలో పంపించింది ఎంతవరకు స్వామి? హాఫ్ అన్ అవర్. ఒక హాఫ్ అన్ అవరే నీకు టైం ఉంది. మక్కాలో ప్రార్థన చేసే సమయానికి పంపించారు. ఆ మక్కా ప్రార్థన జరిగాక అరగంటలో ఇతనొచ్చాడు. కానీ తన స్నేహితులు ఏం చెప్తున్నారు? 14 రోజులు మేము ముగ్గురము అక్కడ కలిసి ఉన్నాము అనే విషయాన్ని, అంటే స్వామి కాలాతీతాయ, కాలాయ అనేదానికి ఇంతకంటే అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? అట్లా ఎంతోమంది ముస్లింలు స్వామి యొక్క దివ్యానుభవాలను పొందినటువంటి వాళ్ళు. ఇటువంటివి అంటే ఏమి చెప్పాలి ఈ ప్రభువు గురించి? ఎంత అద్భుతమైనటువంటి సంఘటనలు ఇవన్నీ తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడిచేటువంటి విషయం. అట్లాగే
ఆహ్, మనకి అందరికీ తెలుసు బుద్ధుని జీవితం స్వామి ఎంతో ఆదర్శంగా జెప్తారు. ప్రశాంతి నిలయంలో జరిగేటువంటి బుద్ధ పూర్ణిమ చాలా అద్భుతమైనటువంటి వేడుకలు అవన్నీ గూడా. ఎంతోమంది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ వస్తారు. స్వామి ఎన్ని సార్లు ఆ బుద్ధుని యొక్క ఈ బోధనల్ని మనందరికి జెప్పారో, ఎన్ని సార్లు మనం విన్నాము. అటువంటిది మనందరికి తెలిసినటువంటి విషయమే. జపాన్‌లో ఉన్నటువంటి ఆ బయాలజీ శాస్త్రవేత్త ఒకతను హయకోవా అనే అతను స్వామి యొక్క ప్రెజెన్స్‌కొచ్చినప్పుడు స్వామి ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన పేరు హయకోవా. ఆ ఇంటర్వ్యూ ఇచ్చి స్వామి ఒక బంగారు లాకెట్ సృష్టించి ఇచ్చారు. ఆ లాకెట్ మీద ఒక గుండె బొమ్మ ఉంది. అందరు మానవులకి 4 గదుల గుండె ఉంటుంది. బట్ ఆ గుండెని చూసినప్పుడు ఈయనకి 3 గదులున్నాయట. 3 గదులు ఉండేది మొసలి. క్రొకడైల్‌కి 3 గదుల గుండె ఉంటుంది. ఈ లాకెట్ స్వామి సృష్టించి ఇచ్చినాక ఈయన ఆశ్చర్యంగా ఆ లాకెట్ పట్టుకొని స్వామి ఏంటి ఇక్కడేదో హార్ట్ కనబడుతుంది. బట్ 3 గదులున్నాయి. ఇందులో బయాలజీ సైంటిస్ట్ గదా! చూసి గుర్తుపట్టేసాడు. స్వామి అన్నారు, "అది నీ గుండె ఎవరిదో గాదు నీదే" అన్నారు. నాదా ఎలాగా స్వామి అంటే, "అప్పుడు నువ్వు పుట్టినప్పుడు రోజులో పిల్లవాడిగా ఉన్నప్పుడే నీకు 3 గదుల గుండె ఉంది. అప్పుడు జపాన్‌లో అవలోకేశ్వర్ అని ఒక బౌద్ధ గురువు ఉన్నాడట. ఆ బౌద్ధ గురువు గుడి ముందు నిన్ను పెట్టి నీ తల్లిదండ్రులు ముఖ్యంగా నీ తండ్రి ప్రార్థన చేశాడు. అవలోకేష్ అనేటువంటి బౌద్ధ గురువుకి వచ్చి రక్షించండి" అంటే ఆయన్ని బుద్ధుని యొక్క ప్రతిరూపంగా భావిస్తారు. రక్షించమని అడిగారు. అప్పుడు నేనే నిన్ను రక్షించాను అని స్వామి చెప్పారు. ఈ విషయం నీ తల్లిదండ్రులకి, ఆ డాక్టర్‌కి తప్ప ఎవరికీ తెలీదన్నారు. ఈయన వెళ్ళి ఇంటర్వ్యూ అయిపోయాక ఇంటికి ఫోన్ చేసి ఆహ్, వాళ్ళ మదర్‌తో ఫోన్ చేసి అడిగితే అవును అని ఆమె కన్ఫర్మ్ చేయటం జరిగింది. ఇట్లాగా స్వామి ప్రార్థన చేసింది బుద్ధుడికి రెస్పాండ్ అయింది స్వామి. ఏం చెప్పాలి? ఆయన, ఈయన ఒకటే అంటానికి. అట్లా ఇట్లాగే స్వామి ఆహ్, హ్మ్, మనకి 2005 మే ఆహ్, మే నెలలో మే 5వ తారీఖు అలాగా స్వామి ఒక బుద్ధుని యొక్క ప్రతిమను సృష్టించారు. అది మనం యూట్యూబ్‌లో గూడా చూడొచ్చు. చూపిచ్చి స్వామి లుంబిని మడ్ నుంచి ఆహ్, ఆ మట్టి నుంచి తయారు జేసినటువంటి బుద్ధుని ప్రతిమగా స్వామి చూపించారు దాన్ని. లుంబిని మడ్ నుంచి తయారు జేసిందని స్వామి చెప్పారు. ఇది కొడైకెనాల్‌లో స్వామి సృష్టించిచ్చినటువంటి అది. అట్లా ఆ బౌద్ధులకు గూడా ఎంతోమంది బౌద్ధ గురువులు స్వామి దగ్గర వచ్చి, స్వామి యొక్క దివ్యత్వాన్ని ఆస్వాదించినటువంటి వారే. అట్లాగే స్వామి ఎన్ని బోధనలోనో బుద్ధ పూర్ణిమ వచ్చిందంటే స్వామి ఉపన్యాసాలు ఎంత అద్భుతంగా ఉంటాయో బుద్ధుని జీవిత చరిత్ర గురించి. అట్లాగే ఈ క్రిస్టియన్ కమ్యూనిటీలో నేను చూసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటనగా నాకనిపించింది. ఒక క్రిస్టియన్ యువకుడు. ఆయన మహారాష్ట్రకి సంబంధించిన వాడు. అరుణ్ మాథ్యూ ఆయన పేరు. అరుణ్ మాథ్యూ ఆయన. ఈ అబ్బాయి లా చదవాలని బాగా ఇష్టంగా లా చదివాడు. లా చదివే రోజుల్లోనే తను ఒక గొప్ప లాయర్‌గా, ఇంటర్నేషనల్ లాయర్‌గా ప్రసిద్ధి పొందాలనేటువంటి కలలు గాని, చక్కటి క్రిస్టియన్ భక్తుడు జీసస్‌ని అమితంగా ఆరాధించి చర్చిల్లో ప్రార్థనలు చేస్తూ ఆ జీసస్ ప్రేమతత్వాన్ని పొందినటువంటి భక్తుడు. చాలా చక్కని విద్యార్థి. బాగా చదువుకొని ఆ లా పూర్తి చేస్తున్న సమయంలో ఈ ఇంటర్నేషనల్ లా ఎగ్జామ్స్ జరుగుతుంటాయి వాళ్ళకి. ఆ ఇంటర్నేషనల్ లా ఎగ్జామ్స్ ఎట్లా అంటే డైరెక్ట్‌గా ప్రాక్టికల్‌గా ఉంటాయి. వీళ్ళు వాదించాలి. వాళ్ళ యొక్క పటిమను బట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని చాలా రౌండ్‌లు దానిలో ఉంటాయి. ఫైనల్‌గా వాషింగ్టన్ డీసీలో వీళ్ళని ఆహ్, ఫైనల్ పోటీలుంటాయి. అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఇంటర్నేషనల్‌గా బాగా మంచి ఇంటర్నేషనల్ లాయర్స్ అవుతారు. ఇలాగా అదొక కాంపిటీషన్. ఇంటర్నేషనల్ వైడ్ కాంపిటీషన్. బాగా ప్రిపేర్ అయ్యాడు. చక్కగా ఆహ్, అన్నీ నేర్చుకొని, అంత కష్టపడి ఎన్నో రోజులు, నెలలు దాని కోసం కష్టపడ్డాడు. కానీ, ఆ ఎగ్జామ్ అటెండ్ అయినప్పుడు మాత్రం చాలా నిరాశకరమైనటువంటి ప్రదర్శన ఇచ్చి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అందులో. మొదటి రౌండ్‌లోనే రిజెక్ట్ అవ్వటం జరిగింది. దాంతోటి చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యి, ఇగ వెంటనే దుర్వ్యసనాలకు లోనయ్యి
అట్లాగే జీసస్ మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకొని, నన్ను మోసం చేసావు, అసలు నువ్వు భగవంతుడే కావు, ఇదంతా ఉత్తదే, వేస్ట్, ట్రాష్, ఈ టైప్‌లో అయ్యి, రోజుల తరబడి సిగరెట్లు, మందు వీటన్నిటికి అలవాటయ్యి, చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఉన్నాడు. ఈ తాను చదువుకుంటున్న కాలేజీ హాస్టల్‌లో. ఒక రోజున ఈ హాస్టల్‌లో తాను ఆ కారిడార్‌లో నడుస్తూ ఉండగా ఆహ్, బ వెళ్తుండగా ఈయనకొక ఆహ్, పాటలాగా వినిపించింది. ఒక చాంటింగ్. ఏంటి అంటే ఇతని ఫ్రెండే, ఇతని క్లాస్‌మేటే విశాల్ అని ఒక అబ్బాయి. ఆ అబ్బాయి స్వామి స్టూడెంట్. తన గదిలో సాయి గాయత్రి మంత్రాన్ని పఠిస్తున్నాడు. ఈయన ఆ కారిడార్ గుండా వెళ్తూ విని, అరే! ఇదేదో బావుంది అని చెప్పి ఆ రూమ్‌లోకి ఎంటర్ అయ్యాడు. విశాల్ రూమ్‌లోకొస్తే ఆ విశాల్ కళ్ళు మూసుకొని చక్కగా స్వామి ఫోటో ముందు చక్కగా సాయి గాయత్రి చదువుతున్నాడు. అది చూసి ఈయనకు చాలా ఆశ్చర్యం అనిపించింది. రెండోది, ఈ మంత్రం చదువుతున్నంత సేపు తనకు చాలా ప్రశాంతత, చాలా మనోధైర్యంగా అనిపించి తాను కూడా ఓ పక్కన డిస్టర్బ్ చేయకుండా ఓ పక్కన కూర్చున్నాడు. ఇలా ఆయన ఏదో 108 టైమ్సో సాయి గాయత్రి చదివాక చూసి, ఎవరు ఇతను, ఈ ఫోటోలో ఎవరు అని అడిగితే, ఇట్లా స్వామి, ఇలా స్వామి దగ్గర నేను చదువుకున్నాను ఇవన్నీ చెప్పాడు. తరచుగా తనకెప్పుడైతే ఈ విశాల్ ఈ గాయత్రి మంత్రం చేసే టైంకి ఈ అబ్బాయి గూడా వచ్చి కూర్చొని వినేవాడట. ఆ వింటున్నంత సేపు తనకు చాలా ధైర్యంగాను, చాలా మంచి హాయిగాను, మానసిక ప్రశాంతంగాను ఉండేది. అయినా తన యొక్క వ్యసనాలు తాను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒక రోజున బాగా డ్రగ్స్ తీసుకొని తన రూమ్‌కొచ్చి దాదాపు కొన్ని రోజుల పాటు ఫుడ్ లేకుండా అట్లా ఉండిపోయి, ఈ వ్యసనాల్లో తాగుడు, డ్రగ్స్ మీదుండి ఇక పూర్తి నీరసంతోటి అతను ఆ బెడ్ మీద పడుకున్నాడు. ఆ పడిపోయాక ఎంతసేపయిందో కూడా తెలీదు. కొన్ని గంటలు దాటిపోయినా కూడా లేవలేని పరిస్థితి, నీరసమైన పరిస్థితిలో అట్లా ఉన్న టైంలో ఈయన అబ్బాయికి ఒక కల నిజమా అనేది తెలియని ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, తాను ఒక కొండ అంచున అట్లా వేళ్లాడుతున్నాడు. 2 చేతులతోటి మాత్రమే ఆ కొండను పట్టుకొని వేళ్లాడుతున్నాడు. తన చేతులంతా రక్తసిక్తమై ఉన్నాయి. చాలా నీరసంగా ఉన్నాయి. చాలా నొప్పొస్తుంది. ఆ వేళ్లాడుతూ చాలా బాధగా, భయంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఇంతలో ఎవరన్నా కాపాడతారా అని చూస్తున్న సమయంలో, ఈ కొండకి పైన అంటే తాను చేతులతో పట్టుకున్న ఆ పట్టు దగ్గర 2 పాదాలు కనిపించాయి. చే ఆ పాదాలను చూస్తూ పైకి ఆ మనిషిని చూసేటప్పటికే తాను విశాల్ రూమ్‌లో చూసినటువంటి సత్యసాయి బాబా వారి ఫోటోలో చూసిన స్వామి పూర్తిగా సశరీరంగా, రూపంగా కనిపిస్తున్నారు తనకి. తను రక్షించమని అడిగాడు. రక్షించమని అడిగాక స్వామి పైకి లిఫ్ట్ చేసి తను రక్షించినట్టు అనిపిచ్చింది. నమస్కరించుకున్నాడు. చాలా బాధపడ్డాడు. బాధపడ్డాక ఆహ్, ఆ తర్వాత ఒక్కసారిగా అది కలా, నిజమా తెలియక వెంటనే లేచి విశాల్ రూమ్‌కి పరిగెత్తి, నాకిలా జరిగింది. ఇలా మీ స్వామి నాకు కనిపిచ్చారు. ఇది, ఇది అని చెప్తే, విశాల్ స్వామి డివోటీ గదా! అన్నీ ఇలాంటివి చేసేదే స్వామికే సాధ్యం అని జెప్పి అతనేం జేశాడట, నువ్వు వేలాడుతున్న కొండకి ఇటు పక్కన ఇదుందా? ఇలా ఉందా? ఇలాంటి రాయి ఉందా? ఇలా ఉందా? అని కొన్ని సూచనలు అడిగి ఆ అబ్బాయి చెప్పాట ఏంటంటే, నువ్వు వేలాడిన కొండ పుట్టపర్తిలో హిల్యూ స్టేడియం కొండ అది. ఆ కొండని స్వామి ఒక పేరు పెట్టారు. దాని పేరే విద్యాగిరి. మా యూనివర్సిటీస్ ఇవన్నీ ఉన్న దగ్గర విద్యాగిరి అని పెద్ద బోర్డు స్వామి మనం చూస్తాం గదా! ఆ గిరి, ఆ పర్వతం. ఆ పర్వతమే నువ్వు వేళ్లాడుతుంది. అక్కడ నీకు కనిపించింది స్వామే. సో, స్వామి నీ జీవితంలో ప్రవేశించి నేను చక్కదిద్దాలనుకుంటున్నారు అనే విషయాన్ని ఆ విషయాలు చెప్పాడు. అక్కడి నుంచి తను విశాల్ దగ్గర స్వామి బుక్స్ తీసుకొని, స్వామి గురించి తెలుసుకొని, సత్యసాయి స్పీక్స్ ఇట్లా కొన్ని పుస్తకాలు చదవటం మొదలుపెట్టాడు. ఒక రోజున ఈ అబ్బాయి మహారాష్ట్రలో వీళ్ళ సొంత ఊరు భుసావల్. అక్కడి నుంచి పూనా ట్రైన్‌లో వెళ్తున్నాడు. ట్రైన్‌లో వెళ్తూ సత్యసాయి స్పీక్స్ బుక్ తీసుకొని చదువుకుంటూ ఉండగా, ఈయనకి సడెన్‌గా ఒక సంఘటన జరిగింది. ఏంటంటే, ఒక చిన్న రైల్వే స్టేషన్‌లో కొంతమంది జనాలు గుంపులుగా జనాలున్నారు. ఆ జనాల మధ్యలో స్వామి ఉన్నారు. చూసాడు, అబ్బా! స్వామి ఇక్కడున్నారు అనుకున్నాడు. ఆ స్వామి అలా రైల్వే ప్లాట్‌ఫార్మ్ నుంచి నడుచుకుంటూ వచ్చి తన ట్రైన్‌లో, తన బోగీలో ఎక్కి తన సీట్ దగ్గరకొచ్చి, స్వామి రావటమే నోరు తెరువు అని స్వామి ఒక స్పూన్ తోటి
తన నోట్లో ఒక తీయటి అమృతధారని వేశారు. వేశాక చెప్పారు, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నీ పై బెర్త్‌లో నేను రెస్ట్ తీసుకుంటానని స్వామి పైకెక్కి ఆ పై బెర్త్‌లో పడుకున్నారట. రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి. ఈ అబ్బాయి ఒక్కసారి స్వామి పై బెర్తు ఈ స్వీట్ నోట్లో ఏశారు. అద్భుతంగా ఉంది. చాలా గొప్ప రుచికరంగా, చాలా తీయని దీంట్లో ఉందని జెప్పి అతను లేచి చూసి ఒక్కసారి దిగ్భ్రాంతిగా లేచేటప్పటికి, కళ్ళు తెరిచేటప్పటికి అతను ఈ పుస్తకం చదువుతూ నిద్రలోకి జారుకున్నాడు. తన మొహం మీద ఈ 'సత్యసాయి స్పీక్స్' బుక్ ఉంది. ఓహో! ఇదంతా కల అనుకున్నాడు. మరి స్వామి పైన ఉంటా అన్నారు గదా అని లేచి పైన చూస్తే పై బెర్త్ ఖాళీ. కానీ తన నోట్లో స్వామి వేసినటువంటి ఆ అమృతం యొక్క టేస్ట్ చాలా సుస్పష్టంగా తనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇది కల, నిజమా తెలియని సందిగ్ధతలో చక్కగా ఉండి, ఓహో! స్వామి నా వెంటే ఉన్నారు అని తెలుసుకొని, అక్కడి నుంచి స్వామి ఇతని ఎందుకు ఇతని గురించి ఇంత చెప్తున్నానంటే, ఈ రోజు వరకు గూడా ఇతను ప్రశాంతి నిలయం ఒక్కసారి కూడా రాలేదు. స్వామిని చూడలేదు. ఈ రోజు వరకు గూడా ప్రశాంతి నిలయం రాలేదు. కానీ, అచంచలమైన భక్తి విశ్వాసాలతో స్వామిని తన జీవితంలోకి తెచ్చుకొని, స్వామిని అనుక్షణం అనుభవిస్తూ అతను చెప్తారు, చాలా చాలా ఇలాంటివి జరిగాయట. స్వామి యొక్క ప్రత్యక్షంగా, సశరీరంగా స్వామిని తాను చాలా సార్లు చూశానని చెప్తారు. అంటే చూడండి, ఆ డివోషన్ అనేది మనం స్వామిని చూసాము. స్వామి దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యాన్ని నోచుకున్నాము. కానీ మన అనుమానాలు ఎంత వెనక్కి నెడుతున్నాయి మనని. స్వామిని ఏమీ చూడని వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళి స్వామి యొక్క ఆహ్, అనుగ్రహాన్ని పొందుతూ, ఇవాల్టికి గూడా స్వామిని సశరీరంగా తాను అనుభవిస్తూ, తన పక్కనే ఉండి తను నడిపిస్తూ, చక్కగా తన యొక్క లైఫ్‌లోకి స్వామిని ఆహ్వానించుకొని చక్కగా ఉన్నత స్థితికొచ్చినటువంటి భక్తుల్లో మనందరం గూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన భక్తుడు ఈ అరుణ్ మాథ్యూ అనేటువంటి భక్తుడు. ఎటువంటి లీలలు స్వామి అంటే తన వాళ్ళని ఎట్లా కాపాడతారంటే మన ఫెయిత్, తన బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ వదిలేశాడు. అన్నీ చక్కగా మళ్ళీ ఉన్నత స్థితిలోకి స్వామి తీసుకొచ్చారని తాను నమ్ముతూ అది. అట్లాగే ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం తను ఏంటంటే, స్వామి అన్నారు గదా! ఐ యామ్ అబోవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. అదే దాన్ని నమ్ముతూ స్వామి చక్కగా ఆహ్, అద్భుతంగా అటువంటి అనుభవాల్ని పొందుతూ, స్వామిని చూడకుండా స్వామిని తన లైఫ్‌లోకి తెచ్చుకుంటాం అంటే, ఇంతకంటే ఆదర్శవంతమైనటువంటి భక్తులు మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి? అట్లాగే ఆహ్, సమయం అవుతుంది కాబట్టి ఒక చిన్న చెప్పి ముగిస్తాను. ఆహ్, అట్లాగే మన దాంట్లో జొరాస్ట్రియన్ డివోటీస్ మనకు చాలా మంది ఉన్నారండి. జొరాస్ట్రియన్ డివోటీస్. ఆ జొరాస్ట్రియన్ డివోటీస్‌లలో ఒక జెరూ కెప్టెన్ అనే అతను మన భక్తుడే, స్వామి డివోటీ. జొరాస్ట్రియన్ మతస్థుడు. గుజరాత్ లోని అహ్మదాబాద్‌కి చెందినటువంటి వాడు. ఈయన స్వామి పట్ల ఆకర్షితుడై స్వామి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి స్వామి భజన్స్ ఇవన్నీ చేస్తూ స్వామి యొక్క పద్ధతిలో ఉన్నటువంటి కుటుంబం. ఇతను ఒకసారి అమెరికా వెళ్ళాడు. కాలిఫోర్నియా ఉద్యోగరీత్యా వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి తన గుజరాత్ ఇండియాకు వస్తున్న సందర్భంలో ఈ అమెరికాలో ఉన్న సాయి సెంటర్‌లో ఒక ఆవిడ ఈయన్ని ఇంటికి పిలిచింది. గెస్ట్ లాగా భోజనానికి రండని ఆహ్వానించింది. స్వామి డివోటీస్ కాబట్టి వెళ్ళాడు. చక్కగా ఇంట్లో ఈ కుటుంబం అంతా వెళ్ళారు. వెళ్ళాక ఈవిడకి కొన్ని అనుమానాలంటే సందేహాలు. ఏంటి? ఇప్పుడు క్రిస్టియన్ గురించి తెలుసు, ఖురాను, ముస్లిం వాటి గురించి తెలుసు, హిందూ గురించి తెలుసు. కానీ జొరాస్ట్రియన్ మతం గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా పెద్దగా మన వాళ్ళకి తెలీదు. సో, ఇదేంటి తెలుసుకోవాలి ఈ మతం. ఎట్లాగో మీరు ఆ మతానికి సంబంధించిన వారు గదా అని. పైగా ఈయన ఎలాంటి వాళ్ళంటే గుజరాత్‌లో అహ్మదాబాద్‌లో అసలు వీళ్ళ ఇల్లే ఈ జొరాస్ట్రియన్ మతానికి సంబంధించిన కార్యక్రమాలు జరగటానికి ఒక కేంద్రం. 5 రోజులు ఆహ్, కుర్దాద్ సాల్ అంటే పండుగ చేస్తారు వాళ్ళు. కుర్దాద్ సాల్ అంటారు. అంటే జొరాస్టర్ యొక్క బర్త్‌డే ఫెస్టివల్స్ అన్నమాట. 6వ రోజు జొరాస్టర్ యొక్క పుట్టినరోజుగా ముగింపు వేడుకలు చేస్తారు. అవన్నీ గూడా అహ్మదాబాద్‌లో వీళ్ళింట్లోనే జరుగుతాయి. కాబట్టి చాలా ఎప్పటినుంచో జొరాస్ట్రియన్ కుటుంబం గదా అని ఉంది. ఈయన అక్కడికెళ్ళి ఆవిడ దగ్గర కూర్చున్నప్పుడు ఆవిడ ఇక ఒక్కొక్కటి అడగటం మొదలుపెట్టింది జొరాస్ట్రియన్ మతం గురించి. ఇతను చెప్పేదంతా ఎలా ఉంది అంటే, ఏదో పైపైన చెబుతున్నాడు దాని గురించి. సగం తెలిసి తెలియకుండా. సో, కొన్ని క్వెషన్స్ అడిగి కాసేపు మాట్లాడుకున్నాక ఆవిడ చాలా తీవ్రంగా
ఇతన్ని మందలించింది. ఏముందంటే, నాకు అర్థమైంది. అసలు మీ మతం గురించి మీకేం తెలీదు. నాకు అర్థమైంది. కానీ స్వామి ఈ సర్వధర్మ చిహ్నంలో హిందూ మతము, ముస్లిం మతము, బౌద్ధ మతము, దీంతో పాటు జొరాస్ట్రియన్ మతాన్ని కూడా పెట్టారు గదా! అంటే అది ఎంతో ఉత్తమమైన మతం అయ్యుంటుంది గదా! నువ్వు ఆ మతంలో పుట్టి నువ్వేం దాని గురించే తెలీదంటావేంటి అనేటువంటి అసహనాన్ని ఆవిడ ప్రదర్శించిందట. ఈయన ఎంత గొప్పవాడో చూడండి. ఆయనకేమర్థమైంది? ఈ మాటలు మాట్లాడుతున్నది ఈవిడ కాదు అని నాకర్థమైంది అంటాడు. ఎంత గొప్ప స్ఫురణ చూడండి. ఈమె కాదు మాట్లాడుతుంది. మరెవరు మాట్లాడేది ఈ మాటలు అంటే, స్వామే పలికించారు ఈ మాటలు అనుకుని, తాను అప్పుడు ఇంటికొచ్చాక బా బాధపడి స్వామి పటం ముందు ఈ జొరాస్ట్రియన్ గాథలన్నీ గూడా పాటల రూపంలో ఉంటాయటండి. గేయాల రూపంలో ఉంటాయట. ఈయన ఆ గేయాలను తీసుకొని ఒక్కొక్క దాన్ని పూర్తిగా కొన్ని రోజుల పాటు ఆ జొరాస్ట్రియన్ మతము, దానికున్నటువంటి సారూప్యత, దానిలో ఉన్న గొప్పతనం ఇవన్నీ జేసి, ఈయన ఇక స్వామి టీచింగ్స్‌ని, ఆ జొరాస్ట్రియన్ టీచింగ్స్ ఒకటే అనే నిర్ధారణకొచ్చి, ఈయన భజన సింగర్. చక్కగా స్వామి భజన చేస్తూ సర్వధర్మ ప్రార్థనలు బాగా పాడేవాడట. అక్కడి నుంచి ఈ జొరాస్ట్రియన్ ఇది తెలుసుకున్న దగ్గర నుంచి. ఒకసారి స్వామి భజనలో ఇతను పాడుతుండగా, ఆ ఎదురుగా ఉన్నటువంటి సర్వధర్మ చిహ్నం మనకుంది గదా! అందులో ఆ మధ్యలో సహస్రదళ కమలం, దాన్నే స్వామి హృదయ కమలం అంటారు. మన సర్వధర్మ ఐక్య స్తూపం పైన ఉంటుంది, కమల దళాలుంటాయి చూసారా? అది మన హృదయం అన్నారు స్వామి. అక్కడ ఒక గొప్ప వెలుగు. ఆ వెలుగు చుట్టూ, ఈ చుట్టూ ఉన్న అన్ని మతాలు రౌండ్‌గా తిరుగుతూ ఉన్న అనుభూతి పొందాడు. అట్లాగే స్వామి జొరాస్ట్రా చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ గూడా, స్వామి చెప్పే టీచింగ్స్ ఒకటే అనేటువంటి పూర్తిగా ఆ మతానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించి, ఆ మతం స్వామి చెప్పేటువంటి విషయాలతో సరిసమానంగా ఉంది అనేటువంటి, అంటే స్వామి అన్నారు గదా! ఒక ముస్లిం, మంచి ముస్లిం. నేను మతాన్ని మార్చడానికి గాదు, నీ మతం పట్ల సరైన అవగాహనను కల్పించడానికి నిన్ను తెచ్చాను అనేటువంటి స్ఫురణ స్వామి ఇచ్చారు. అట్లాగే బొంబాయిలో కేకి మిస్త్రీ గారని ఒకాయన, ఆయన జొరాస్ట్రియన్ మతస్థుడే, స్వామికి చక్కటి భక్తుడు. పాత తరం వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. నాని పాల్కీవాలా అని ఒకాయన ఉన్నాడు. గొప్ప పేరు పొందిన, దేశవ్యాప్తంగా గొప్ప పేరు పొందినటువంటి లాయర్. ఆయన జొరాస్ట్రియన్ మతం వాడే. వీళ్ళంతా స్వామి భక్తులే. ఆ కేకి మిస్త్రీ గారింటికి స్వామి వెళ్ళేవారట. ఒకసారి ఆ మిస్త్రీ గారి అబ్బాయికి వాళ్ళు ఒక సెరమనీ, అంటే మనం ఉపనయనంలాగా వాళ్ళు జానోయ్ అనే ఒక ఉత్సవాన్ని చేస్తారు. అంటే ఆహ్, ఈ యంగ్ ఏజ్‌లో ఉన్న 7-15 సంవత్సరాల మధ్యలో ఉన్న అబ్బాయిలకి మనం ఉపనయనం ఎట్లయితే తాడేస్తామో, వాళ్ళు ఒక తాడేస్తారు. కాకుంటే ఎక్కడ నడుముకేస్తారట వాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళు జొరాస్ట్రియన్ ఆహ్, మతంలో వాళ్ళు ఒక లెవెల్‌కొచ్చారు. యుక్త వయసుకొచ్చారు. మతాన్ని పాటించేటువంటి, ఆచరించేటువంటి స్థితికొచ్చారనేటువంటి దాని మీద ఆ జానోయి ఉత్సవాన్ని జేస్తారు. దాన్ని కుస్తీ అంటారు ఆ తాడుని. స్వామి ఆ అబ్బాయి ఆ ఫంక్షన్‌కి స్వామి అటెండ్ అయ్యారు. చూడండి స్వామి. స్వామి అటెండ్ అయ్యి ఆహ్, వచ్చిన మత పెద్దుంటాడు గదా! ఆయన ఒక తాడు కట్టడానికి వెళ్తుంటే స్వామి అన్నారట, "ఆ తాడు నేనివ్వనా?" అని అడిగారట స్వామి. ఎంత చూడండి, స్వామి పర్మిషన్, నేనివ్వచ్చా అని అడిగారట స్వామి. వాళ్ళన్నారు, "మా స్వామి అదేంటి మీరు అడగటం? మీరిచ్చిన తాడే కడతానని" ఆ హై ప్రీస్ట్ అతను చెప్పాడు. అప్పుడు స్వామి చేతిని గాల్లోకి తిప్పి ఒక తాడుని సృష్టించి ఇచ్చారు. ఏంటంట, జొరాస్ట్రియన్ మత ప్రకారంగా ఆ తాడు గొర్రె ఉన్నితో చేసినటువంటి తాడు అవ్వాలట. అయితే కాలక్రమంగా అందరూ గూడా కాటన్ థ్రెడ్స్‌నే వాడుతున్నారు. ఇది ప్రత్యేకంగా నేను ఆ మత విశ్వాసానికి తగినట్టుగా ఆ గొర్రె ఊలుతోటి తయారు చేసినటువంటి ఈ తాడుని సృష్టించి స్వామి స్వయంగా ఆ అబ్బాయికి కట్టారు. ఆ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ గూడా ఆ కేకి మిస్త్రీ గారు రాసినటువంటి బుక్‌లో మనకు దొరుకుతాయి. అంటే చూడండి, ఎక్కడ ప్రతి మతాన్ని సర్వమత సమ్మతమే సత్యసాయి తత్వము అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని స్వామి మనకు ప్రదర్శించారు. అట్లాగే ఆహ్, సార్ ఒక 5 మినిట్స్‌లో కంప్లీట్ చేయొచ్చా సార్? ఇప్పటికే అయిపోయింది సార్ మీ సమయం. అలాగే. అట్లాగే సార్. లాస్ట్ అట్లాగే. సో, కాబట్టి అలాగా స్వామి ఆహ్, ఒక చిన్న 2 మినిట్స్‌లో నేను కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్‌దని. కొంచెం క్షమించాలి నన్నందరూ గూడా. ఒక ఫైజ్ మహమ్మద్ గారని మన సంస్థల్లో మనందరం తెలుసుకోవాల్సినటువంటి మరొక గొప్ప భక్తులు. ఆయన హ్మ్, మన ఈ ఫైజ్ మహమ్మద్ గారు చాలా చాలా ఎంత
స్ట్రగుల్స్ అంటే స్వామి దానిలో ఎంత గొప్పగా స్వామికి దగ్గరయ్యారో, ఎన్ని కష్టాలు పడి స్వామికి దగ్గరయ్యారనేది మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈయన లాంగ్ అవుతుందేమో, సరే అట్లా ఇటువంటి భక్తులు చాలా మంది స్వామి దగ్గర ఉన్నారు. కాబట్టి ఈ అధికంగా అందరికీ, అంటే స్వామి యొక్క అవతారంలో అనేక మతస్థులైనటువంటి వాళ్ళందరి ప్రార్థనలను స్వామి విని చక్కగా అందరినీ ఆదరించి మనందరం కూడా సర్వ మతాలని గౌరవించే స్థాయికి మనందరినీ ఉద్ధరింపజేసినటువంటి అవతారంగా మనం స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇటువంటి ఉత్కృష్టమైన భావాల్ని మనలో అమర్చి మనందరినీ కూడా ఉన్నత స్థాయికి తెచ్చినటువంటి అవతారంగా ఆ శక్తిని, బుద్ధిని స్వామి మనందరికీ ఇవ్వాలని, మరింతగా సత్యసాయి తత్వాన్ని మనం అర్థం చేసుకుని మన జీవితాల్లో స్వామిని మరింతగా మనం చేరువ అవ్వాలని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన గ్రూప్ సభ్యులకి, పెద్దలందరికీ కూడా సాయిరాం చెప్తున్నాను. సాయిరాం.